మహాపరిశుద్ధుడైన మమ్మల్ని కన్న మా తండ్రి, మమ్మల్ని ప్రేమించి నిన్నటి దినం నుండి మీ పిల్లలుగా మేమంతా కలిసి మీ మనస్సు అయినా మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి మా బ్రతుకులకు అవసరమైన మహాజ్ఞాన సంగతుల్ని ధ్యానించటానికి, నేర్చుకోవటానికి మీరిచ్చినటువంటి సదవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. చివరి దినము ముగింపు సభలో ముగింపు మాటలుగా మరికొన్ని సందర్భాలని మేము నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా మీ సహాయము మాకు దయచేయండి. ఈ ప్రార్థన మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మరోసారి వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. వేదిక పైన ఉన్న దైవదాసులు, దైవజనులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, నిన్నటి దినం నుండి ఎన్నో విలువైన సంగతులు లేఖనాల్లో నుంచి మనందరము ఆలోచిస్తున్నాం. మిగిలిన పాఠాల్లో నుంచి మరొక పాఠం మనందరం కలిసి ఆలోచించబోయే పాఠం తేజోవాసుల తక్షణ కర్తవ్యం అనే అంశాన్ని ఆలోచిద్దాం. తేజోవాసుల తక్షణ కర్తవ్యం అనే అంశాన్ని మనందరం కలిసి ఆలోచిద్దాం. ప్రియులారా, బైబిల్ని చదువుతున్నప్పుడు ఒక ఆహారాన్ని మనము చూసినప్పుడు, ప్లేట్లో పెట్టుకున్నప్పుడు మన నోట్లో ఎలాగైతే లాలాజలం ఊరుతుందో, అలాగే బైబిల్ చదువుతున్నప్పుడు జీవపు ఊటల అది మన మనస్సులో, మదిలో ఊరాలి. దేవుని మాటలు మన మదిలో ఊరుతున్నప్పుడు మనం దేవునిలో ఎదుగుతున్నామని అర్థం. లేఖనాలను వింటున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు మనకు అసలు ఏమీ జ్ఞాపకం రావట్లేదు అనుకోండి, అయితే మనము చాలా వీక్గా ఉన్నామని మీరు గమనించాలి. ఒక సందర్భాన్ని విన్న వెంటనే అలాంటి సందర్భాలు లేఖనాల్లో ఎక్కడెక్కడున్నాయని మన జ్ఞాపకం వస్తుందనుకో, ఒక సందర్భాన్ని చదివిన వెంటనే దానికి సరిపడేటువంటి అనేక సందర్భాలు మనకు జ్ఞాపకం వస్తున్నాయి అనుకోండి, మన ఆలోచనలు పరిగెత్తుతున్నాయి అనుకోండి, ఒకదానితో ఒకటి సరిపడేటట్టుగా కనెక్ట్ అవుతున్నాయి అనుకోండి, అది మన ఎదుగుదలకు గుర్తు. ఆత్మీయంగా మనం ఎదుగుతున్నామని అర్థం. ప్రియులరా, రక్షణ అనగానే చాలామందిలో రకరకాల భావనలు ఉంటాయి. క్రైస్తవ్యంలో అప్పుడప్పుడు ఈ పదము వినబడుతుంది. బ్రదర్, మీరు రక్షింపబడ్డారా అని అడగటం మనం వింటుంటాం. సిస్టర్, మీరు రక్షింపబడ్డారా అని కొందరు విశ్వాసులు అడగటం మనం వింటుంటాం. అప్పుడు ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉండే వాళ్ళు ఉంటారు. అవును, నేను రక్షింపబడ్డాను అని చెప్పాలా, ఇంకా నేను రక్షింపబడలేదు అని చెప్పాలా, రక్షణలోనికి వచ్చానని చెప్పాలా, ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. బైబిల్లో కూడా కొన్ని సందర్భాలు చదువుతుంటే ఏది రక్షణో అర్థం కాని పరిస్థితి. అలాంటి వాటిలో ఒక సందర్భాన్ని మీరు చూడగలిగితే మార్కు సువార్త
16వ అధ్యాయము, మార్క్స్ వార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని గనక గమనిస్తే, మార్క్స్ వార్త 16 అధ్యాయము 16వ వచనాన్ని గమనిస్తే, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును. దీన్ని చాలామంది పట్టుకొని రక్షణ అంటే మరేదో కాదు, ఇదిగో నమ్మి బాప్తిస్మం పొందటమే అని, బాప్తిస్మం పొందిన వెంటనే ఇంకా అంతా అయిపోయింది, మేము రక్షింపబడ్డాము అని అనుకునేటువంటి భ్రమలో చాలామంది ఉంటారు. ఒకవేళ ఈ ప్రాంగణంలో బాప్తిసం పొందిన మీలో కూడా ఒకవేళ ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే, దయచేసి మీ ఆలోచనలు విరమించుకొని మీ ఆలోచన పద్ధతులను మీరు మార్చుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియులారా, బాప్తిసం పొందగానే సంపూర్ణ రక్షణ మనకు వస్తుంది అనేటువంటి భావన సరైనది కాదు. బాప్తిస్మం ద్వారా రక్షణలోనికి అడుగు పెడతామే తప్ప, బాప్తిస్మం అనగానే సంపూర్ణంగా రక్షింపబడ్డామని కాదు. ప్రియులరా, రక్షణ అనేది బాప్తిస్మం పొందిన వెంటనే వచ్చేది కాదు. రక్షణలోనికి అక్కడ అడుగు పెడతాం. ఉదాహరణకు ఒకవేళ రక్షణని ఒక ఓడలాగా మీరు భావించగలిగితే, ఆ రక్షణ అనేటువంటి ఓడలోనికి అడుగుపెట్టినట్టు. దాని అర్థం సముద్రాన్ని దాటేసామని కాదు. ఓడ ఒడ్డున ఉంది, బాప్తిసం తీసుకున్నాడు, అలా ఎక్కామంతే. ఇంక ప్రయాణం చేయాల్సింది ఆ ఓడ. ఏ ఒడిదుడుకులు లేకుండా, ఎలాంటి ఆటుపోట్లు లేకుండా, సముద్రంలో ఎలాంటి అలజడి లేకుండా గమ్యస్థానానికి చేరాల్సి ఉంది. మధ్యలో ఒకవేళ తుఫాన్ వచ్చినా సమస్యే, ఆటుపోట్లు వచ్చినా ఆ ఓడ తట్టుకొని నిలబడాలి. ఆ రక్షణ అనే ఓడులో నువ్వు ఉన్నావు. అది మునిగిపోయిందనుకో, నువ్వు ఎలా రక్షింపబడతావు? మునిగిపోయే ఓడలు కూడా ఉంటాయి, బద్దలైపోయే ఓడలు ఉంటాయి. కనుక బాప్తిసం పొందిన వెంటనే అంతా అయిపోయిందనే భావన అది తప్పుడు భావన. మరి రక్షణ అనేది ఇంకెలా ఉంటుంది మన జీవితంలో అంటే, రోమిలకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో 9వ వచనంలో చెప్తున్న మాటను చూడండి. 9వ వచనం, అదేమనగా, యేసుక్రీస్తు వారిని ప్రభువు అని మీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. మరి ఇదేంటి? ఒకవేళ నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును అనగానే మళ్ళీ ఇక్కడ కూడా రక్షణ కనిపిస్తుంది కదండి. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, దేవుడు పాపుల మనవి ఆలకించడని మనకు తెలుసు. నువ్వు పాపిగా ఉండి ప్రార్థన చేస్తే ఆ మొరని దేవుడు వినడని నువ్వు గమనించాలి. చాలామంది ఏమనుకుంటుంటారంటే, నేను బాప్తిసం పొందను కానీ ప్రార్థన చేసుకుంటాను, నేను బాప్తిసం పొందను కానీ చర్చికి వెళ్తాను, నేను బాప్తిసం పొందను కానీ కానుకిస్తాను, బాప్తిసం పొందను కానీ ఆ మీటింగ్కి పని చేస్తాను, బాప్తిసం పొందను కానీ అన్నీ చేస్తాను అంటుంటారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నువ్వు బాప్తిసం పొందకుండా, క్రీస్తును ధరించకుండా ఇవేవి చేసినా ఇవన్నీ కూడా నిష్ప్రయోజనమైనవే. ఒక చిల్లుబడిన సంచిలో నువ్వు నీ ధనాన్ని సమకూర్చుకున్న లాంటి వాడివి అయిపోతావు. సంచికి చిల్లుంది, దాంట్లో ధనాన్ని సమకూర్చుకుంటున్నా భ్రమలో నువ్వు దాంట్లో ధనాన్ని వేస్తున్నాను అనుకుంటున్నావు. ఇచ్చావు 10,000 మీటింగ్ కొరకు, కానీ బాప్తిసం పొందలేదు. ప్రార్థించావు, తెల్లవారులు కూర్చొని ప్రార్థన చేశావు, కానీ నువ్వు బాప్తిసం పొందలేదు. అయితే నువ్వు మర్చిపోయిన విషయం ఏంటంటే, నువ్వు బాప్తిసం పొందకుండా ప్రార్థన చేస్తే అసలు నా పాపిగా నా బ్రతుకులో నేను పాపం చేస్తే నా మొర అసలు దేవుడు ఎలా వింటాడు? అది నీకు అర్థం కాలేదు.
విన్నాడు అనే భ్రమలోనే ఉన్నావు. కానీ దేవుడు పాపుల మనవి ఆలకించడట. పరిశుద్ధుడిగా మారాలి. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ అండి. మనం ఎంత వింటున్నామనేది కాదు, మీరు ఎంతసేపు చదువుతున్నారనేది కాదు, మనం ఎంత పాటిస్తున్నామన్నది ముఖ్యం. నిన్నటి దినం నుంచి గొంతు చించుకొని చెప్తున్నాం. అన్నయ్య గారికి అయితే ఆరోగ్యమే బాగాలేదు, అనారోగ్యంతో చెప్తున్నారు. చాలామంది ప్రిన్సిపాల్స్ ఎంతో శ్రమపడి ఈ ఎండ తాకిడికి మీకు మంచి ఆహారం పెట్టాలని వాళ్ళు శ్రమ పడుతున్నారు. మీకు వసతుల కొరకు ఇవన్నీ ఏర్పాటు చేయడానికి కన్వీనర్స్ వాళ్ళ శ్రమ వాళ్ళది. ఇంతమంది శ్రమ పడుతున్నారు చూసారా. ఇవన్నీ దేని కొరకు అనుకుంటున్నారు? ఇవి మీకు ప్రయోజనకరంగా ఉండాలి. మీ వినికిడిలో ఇవి ఫలవంతం అవ్వాలి. ఈ మాటలు ఫలాలు తేవాలి. ఈ మాటలకు మీరు సార్థకత చేకూర్చిన వారవ్వాలి. అందుకొరకే బిడ్డని స్కూల్కి పంపినప్పుడు మొదటి రోజు, రెండో రోజు, మొదటి సంవత్సరం, రెండో సంవత్సరము అలా చదువుతూ ఉన్నప్పుడు వాడు ప్రయోజకుడు అవ్వాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. దేవుడు కూడా సర్వోన్నతమైనటువంటి ఈ విద్య నా పిల్లలందరికీ అందాలి, వాళ్ళు ప్రయోజకులు అవ్వాలి అనుకుంటున్నాడు. విన్నాము, వినుట వలన విశ్వాసం రావాలి. విశ్వసించిన వెంటనే ఏం చేయాలి? బాప్తిస్మం పొందాలి. విశ్వసిస్తాను కానీ బాప్తిస్మం పొందలేదు అన్నావు అనుకో, తర్వాత పొందుతానండి నెక్స్ట్ ఇయర్ అన్నావు అనుకో, అయితే నీ నమ్మిక కూడా అసలు నమ్మికే కాదు. అది నమ్మకం కాదు. అది దేవుని నమ్మినట్టు కాదు. అంటే నీకు ఏదో మూలన దేవుడి మీద అపనమ్మకం ఉంది. నువ్వు దేవుణ్ణి అవమానిస్తున్నావు. వినుట వలన విశ్వాసం కలిగింది అనుకున్నావు, కానీ ఆ విశ్వాసానికి సంపూర్ణమైన నిర్వచనం నీవు ఇవ్వలేకపోయావు. ఎందుకంటే బాప్తిస్మం పొందలేదు. అలా బాప్తిస్మం పొందని వారు మీరు ఎంత ప్రార్థన చేసినా మీ ప్రార్థన ఇక్కడ చక్కర్లు కొట్టుకొని ఇక్కడే పడిపోతుంది తప్ప దేవుని సన్నిధికి చేరదు. సెల్ ఫోన్ ఉంది కదా అని చెప్పేసి, ఇందులో సిమ్ కార్డు ఉంది కదా అని చెప్పేసి గబుక్కున ఎవరికైనా ఫోన్ చేద్దాం అనుకున్నాం అనుకో, దాంట్లో బ్యాలెన్స్ ఉండాలి. బ్యాలెన్స్ ఉంటేనే కదా. లేదా అది నెట్వర్క్కి సంబంధించిన సిమ్ కార్డ్ అయి ఉంటేనే కదా కనెక్ట్ అయ్యేది. నువ్వు నెట్వర్క్లో ఉన్నవాడివేనా? దేవుని యొక్క నెట్వర్క్లో ఉన్నవాడైతేనే వాడి మనవి దేవుడు వింటాడు. నువ్వు అవుట్ ఆఫ్ కవరేజ్లో ఉండి ప్రార్థన చేస్తున్నావు అనుకో, అది ఎలా చేరుతుంది? దేవుని సన్నిధికి చేరదు. దేవుని కవరేజ్లోనికి రావటం అంటే అర్థం ఏంటి తెలుసా? నమ్మి బాప్తిస్మం పొందటం. పొందావు. పొందిన నీవు ఎలా పొందావు? యేసుక్రీస్తు వారిని నోటితో ప్రభువని ఒప్పుకున్నావా, ఒప్పుకోలేదా? యేసుక్రీస్తు వారిని నోటితో ప్రభువని ఒప్పుకోలేదనుకో, అది నిష్ప్రయోజనమే. మళ్ళీ అంటే యేసుక్రీస్తు వారిని నోటితో ప్రభువని ఒప్పుకోవడం అంటే ఏంటండి? ఎలా ఒప్పుకోవాలి? చాలామందిలో ఇది ఒక ప్రశ్న ఉంటుంది. మళ్ళీ ఉద్యోగం చేసే చోట చాలామంది అండి నేను క్రైస్తవుడినే అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారండి. ఉద్యోగం చేసే చోట క్రైస్తవులని చెప్పుకోరు. నేను క్రైస్తవుడును అని చెబితే నన్ను చిన్న చూపు చూస్తారేమోనని నేను క్రైస్తవుడని చెప్పుకోకుండా బ్రతుకుతున్న వాళ్ళు ఉంటారు. అసలు నువ్వు క్రైస్తవుడే అని చెప్పుకోవట్లేదంటే, నేను క్రీస్తును ధరించానని చెప్పట్లేదంటే, నువ్వు క్రీస్తుని నీ సమాజంలో ఒప్పుకోవట్లేదు. ఇంకా కొన్ని సందర్భాలు ఉంటాయి. పెళ్లి చేసుకుంటారు, వీరిద్దరు భార్యాభర్తలు అవుతారు. కానీ అమ్మాయి హైందవురాలైతే ఆ అమ్మాయి ఇంకేదో అయ్యున్నప్పుడు చెప్దాంలే పెళ్లి చేసుకున్న తర్వాత అనుకొని చాలామంది ఏం చేస్తారంటే దాచి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత నేను క్రైస్తవుడను అని చెబితే ఫీల్ అవుతారేమోనని అమ్మాయి కానీ అబ్బాయి కానీ అది రహస్యంగానే ఉంచేస్తారండి. ఒక సహోదరి ఫోన్ చేసిందండి ఒకరోజు, అన్నయ్య నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అబ్బాయి ఏమో హైందవుడు, మరి నేను క్రైస్తవరాలని చెబితే నన్ను పెళ్లి చేసుకోడేమో, అందుకే ఆయనకు అర్థమయ్యేటట్టుగా మెల్లిగా చెప్దాం అనుకుంటున్నాను, ప్రస్తుతానికి చెప్పను అని అంటే పెళ్లి చేసుకోవటం ఆపే అని చెప్పాను నేను. ఫస్ట్ పెళ్లి చేసుకోవటం ఆపేసి తర్వాత ఆయనకు వాక్యం వినిపియు, నమ్మితే అప్పుడు చేసుకుందు. కానీ ఈమెనట ఆయననట పెళ్లి చేసుకున్న తర్వాత కన్విన్స్ చేసి అప్పుడు చెప్తుందట. యేసుక్రీస్తు వారిని నోటితో ప్రభు అని ఎప్పుడు ఒప్పుకుంటావు? మరి
నీవు కట్టుకొనబోయే వాడి ముందే ఒప్పుకొనే ఆ ధైర్యం లేనప్పుడు ఎందుకు కట్టుకోవటం? అసలు ఆ దేవుని సంకల్పాన్ని ఎలా నెరవేరుస్తారు మీరు? సమాజం ముందు ఒప్పుకోవాలి. అన్ని సందర్భాల్లో ఒప్పుకునేటువంటి వాడవై ఉండాలి. యేసుక్రీస్తుని ఎలా ఒప్పుకోవాలి? ప్రభువు అంటే అర్థం ఏంటి తెలుసా? హీఈస్ అ కింగ్. ఆయన రాజు అని ఒప్పుకోవటం. ప్రభు అంటే అర్థం ఏంటి? ఆయన రాజు, రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు అని ఒప్పుకోవటం. అందులో మామూలు విషయం లేదు. అలా ఒప్పుకున్నప్పుడు ఆ ఒప్పుకోవటంలో మళ్ళీ యేసుక్రీస్తు వారిని పరలోకమందున్న దేవుడు మృతులలో నుండి లేపాడని నీ హృదయంలో నీవు విశ్వసించినప్పుడు నువ్వు రక్షణలోనికి అడుగుపెట్టినట్టే. మళ్ళీ ఇది కూడా మళ్ళీ సంపూర్ణమైన రక్షణ కాదు. ఇలా రక్షణ అనేది సాగుతుంటుందండి. రక్షణ అనేటువంటిది మన జీవితకాలం అంతా సాగే ప్రక్రియ. నమ్మి బాప్తిసం పొందాలి, యేసుక్రీస్తు వారి నోటితో ప్రభువుని ఒప్పుకోవాలి, మృతుల్లో నుండి తండ్రి అయిన దేవుడు ఆయనను లేపాడు అని ఒప్పుకోవాలి. తర్వాత కింద ఒక మాట ఉంటుంది చూడండి 13వ వచనంలో, ఇదిగో ప్రభునామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో అలాంటి వాడు రక్షింపబడును అంటున్నాడు. ప్రభునామాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయకపోతే అక్కడ అసలు రక్షణే రాదట. ఏంటి, చాలా ఉన్నాయి కదండి రక్షణకి. అందులో ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఉంది. ఇవన్నీ చాలామందికి తెలుసు, ఇవి చేస్తారు. కానీ ఈరోజు నేను ఇవి చెప్పాలనేది కదా నా ఉద్దేశం. తేజోవాసుల తక్షణ కర్తవ్యం ఒకటి ఉంది, అది చెయ్యాలి. తేజోవాసుల తక్షణ కర్తవ్యం ఒకటి ఉంది, అది మర్చిపోయి చాలామంది నేను రక్షణ అనే దాని ఓడలోనే ఉన్నాను, నేను రక్షింపబడుతున్నాను అన్న భావనలో ఉంటారు. వారి మనోనేత్రంలో తెలుసుకోవాలని ఈ పాఠం ఇచ్చాను. ఆ మాటలేంటో దేవుడు మన కొరకు ఏమని రాయించాడు. యోహాను గారు రాసిన పత్రిక చూడండి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనము చదువుదాం. 7వ వచనం, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఎప్పుడు? యేసుక్రీస్తు వారి రక్తమట మన పాపాల నుండి మనల్ని పవిత్రులుగా చేసే క్షణం ఒకటి ఉందట. ఎప్పుడటది? ఎప్పుడైతే మనము అన్యోన్య సహవాసములో ఉంటాం అప్పుడట. మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తు వారి రక్తమట మన పాపాల నుండి లేదా మన పాపాలన్నిటినీ కడగటము, ఆ పాపాల్లో నుండి మనల్ని పవిత్రులుగా చేయటం అనే ప్రక్రియ జరుగుతుందట. ఎప్పుడు జరుగుతుందో తెలుసా? మనము అన్యోన్య సహవాసములో ఉన్నప్పుడట. అన్యోన్య సహవాసంలో ఉండటం అంటే ఏంటి? మనము అన్యోన్య సహవాసంలో ఉండటం అంటే ఏంటి? భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నారండి అంటుంటారు. అంటే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటము అన్యోన్య సహవాసం గురించా చెప్పబడింది ఇక్కడ? మరి పెళ్ళి చేసుకోకుండా బ్రతికే వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళ సంగతి ఏంటి? మరి వాళ్ళకి అన్యోన్య సహవాసం లేదా? ఇంకా వాళ్ళేంద్రా ఎప్పుడు జాన్ జిగిర్లాగా ఉంటారు, ఒకరిని విడిచి ఒకరు అసలు ఉండలేరేంట్రా. ఆ అమ్మాయి ఆ అబ్బాయి లేదా ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయి వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్, థిక్ ఫ్రెండ్స్ అండి అంటుంటారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరండి అంటుంటారు. వీడు వాడు, అబ్బా వీడి గురించి వాడికి తెలుసు, వాడి గురించి వీడి తెలుసు, వీడి గురించి తెలియని వాడికొండో, వాడి గురించి తెలియని వీడికొండో, వాళ్ళిద్దరు ఒకే ప్లేట్లో తింటుంటారు, అసలు ఒకే ప్లేస్లో ఉండాలనుకుంటుంటారు, ఒకటి దుస్తులు ఒకటి ధరించుకుంటుంటారు. అబ్బా వాళ్ళు చాలా క్లోజ్ అంటుంటారు. అదే అన్యోన్య సహవాసం అంటే. చాలామంది దీన్ని ఎలా అర్థం చేసుకున్నారంటే సహజీవనం అని అనుకున్నారు. సహజీవనం అనే ప్రక్రియ వేరు. పెళ్లి చేసుకోకుండానే కలిసి ఉండేటువంటి పద్ధతి అనేది వచ్చింది. ఇప్పుడు ఆడా మగ పెళ్లి చేసుకోకుండానే కలిసి ఉంటున్నారు చాలా ప్రాంతాల్లో. మన భారతదేశంలో కూడా అలా కలిసి ఉంటే తప్పేం లేదని చట్టం చేసేసారండి. ఉంటున్నారు కొందరు అలా. దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనలు ఇవి. దాని గురించి చెప్తున్నారా? అసలు అన్యోన్య సహవాసములో మనం ఉంటేనే అప్పుడు మన పాపాలన్నీ కడిగివేయబడతాయట. అసలు నీ పాపాలన్నీ కడిగివేయబడకపోతే పరలోకానికి ఎలా వెళ్తావు? మరి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అన్నాడు కదండి.
బాప్తిసం పొందినప్పుడే సంపూర్ణ పరిశుద్ధత వస్తుందనే భావనలో చాలామంది ఉన్నారు. చాలా జాగ్రత్తగా వినండి యువకులు, ఈ భావన ఒకవేళ మీలో ఉంటే తీసివేసి వెంటనే మీరందరూ పనిచేయాలట. మీరు అన్యోన్య సహవాసంలోనికి రావాలట. వస్తే అప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మీ పాపాలన్నిటి కడుగుతుందట. బ్రదర్, నేను బాప్తిసం పొందేశాను కదా బ్రదర్ అని అంటావా? బాప్తిసం పొందిన తర్వాత చేయాల్సిన ప్రక్రియ ఉంది ఒకటి. బాప్తిసం వరకు వచ్చేసి ఆగిపోయిన వాళ్ళకు కూడా పరలోకం రాదండి, తెలుసా? బాప్తిసం పొందేశాను అయిపోయింది అనుకుంటుంటారు చాలామంది అండి. ఎంత తెలివిగా ఉంటారంటే, చాలా ప్రాంతాలకు తిరుగుతుంటాం కదా, బాప్తిసం మా నుండి పొందటానికి వచ్చేసి కాళ్ళ వేళ బతిమలాడుతుంటారు. అన్న ఎలాగైనా బాప్తిసం ఇవ్వండి అన్న, నేను మారానన్న. మాకు కూడా ఏమనిపిస్తుందండి, మానవ మాత్రమే కదా. సరే, విన్నాడు, నమ్మాడు, బాప్తిసం పొందుతానంటున్నాడు కదా, బాప్తిసం ఇచ్చేస్తామండి. బాప్తిసం ఇచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ కనబడ్డండి. ఇంకా బాప్తిసం పొందటం కొరకు మాత్రమే మా చుట్టూ తిరుగుతుంటాడు. బాప్తిసం పొందగానే వీడేమనుకుంటాడు, అయిపోయిందిగా, నేను రక్షణ ఓళ్ళలోకి వచ్చాను, ఈయనతో నాకేం సంబంధం, ఇంక వెళ్ళిపోతాడండి. ఇంకా నెక్స్ట్ వీక్ రాడిక. బాప్తిసం ఇచ్చే ముందు ఇలాంటి ప్రసంగాలు చెప్పాలనుకొని ఆలోచించానండి. ఓహో, వీడికి ఎంత అర్థమైందంటే బాప్తిసం తీసుకునేంత వరకు మాత్రమే మనం దైవ సేవకుల దగ్గర ఉండాలి అన్నది వీడికి అర్థమైంది. అప్పుడు అనుకున్నాను, వీడు మోసపోయాడు. బాప్తిసం పొందినంత వరకు మాత్రమే అన్యోన్య సహవాసంలో ఉండాలనా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీకు తెలియాల్సిన మరొక విషయం ఏంటంటే, బాప్తిస్మము పొంది యేసుక్రీస్తు వారిని నోటితో ప్రభు అని ఒప్పుకొని యేసుక్రీస్తు వారి పేరట నువ్వు ప్రార్థన చేస్తున్నా, నీవు అన్యోన్య సహవాసములో ఉండకపోతే నీవు రక్షింపబడవు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి రక్తం నీ పాపాలని కడగదట. చాలామంది అండి మధ్యకాలంలో లైవ్ చూడడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారండి. దేన్ని ఆధారం చేసుకొని లైవ్ చూస్తున్నారంటే, లాస్ట్ ఇయర్ వచ్చిన ఈ కరోనా వల్ల ఎప్పుడైతే లాక్డౌన్ విధించారో అందరు లైవ్ ఇవ్వటం స్టార్ట్ చేశారండి. ఆ లైవ్లో ఇంట్లో కూర్చొని ఇది చాలా హ్యాపీగా ఉందన్నమాట. ప్రక్కనే ఉంటుంది కుటుంబ సభ్యులంతా. ఎంత ఘోరంగా వాక్యం వింటుంటారంటే, సెల్ ఫోన్ ఆన్ చేసుకుంటుంటారు, పక్కన ప్లేట్లో భోజనం పెట్టుకుని తింటుంటారండి. అటు భోజనం, ఇటు ప్రసంగం. ఆ సీన్ ఎలా ఉందో ఒకసారి ఊహించుకోండి. గబుక్కున మధ్యలో ఫోన్ వచ్చింది అనుకో, ప్రసంగం ఎటుబాయనో హలో స్టార్ట్ అయింది. ఇంకా ఈ ప్రసంగం అయిపోయేలోపు ఈ ఫోన్ ఇంకా ఆగదు అసలు, వాళ్ళు నడుస్తూనే ఉంటుంది. మధ్యలో వచ్చేసి మళ్ళీ ఆన్ చేస్తాడండి, మళ్ళీ ఇంకొక కాల్ వచ్చేస్తుందండి. మధ్యలో వాట్సాప్లు, ఇవన్నీ ఫేస్బుక్లు అట్టాంగ వస్తూనే ఉంటాయండి. ఆ వస్తూనే ఉంటే ఎలా ఉంటుందంటే మనసు, ఈ టంగం అన్నది ఏందో, ఆ టంగం అన్నది ఏందో చూద్దాం సార్. అటు ప్రసంగం ఏంటి, కరెక్ట్ అదే టైంలో ఒక మంచి రెఫరెన్స్ చెప్పుంటాడు దైవ సేవకుడు, అదే టైంలో టంగం అని మెసేజ్ పడి ఉంటుంది. ఇక్కడ ఆ మెసేజ్ ఎగిరిపోతుంది, ఇటు వాట్సాప్లోకి వెళ్ళిపోతాడు. ఆయన హలో అని ఎవడో పెట్టి ఉంటాడు. వీడికి మనసాగదు కదా, ఇప్పుడు హలో అని నేను కూడా పెట్టాలా, ఇది ఎతుకుతాడండి. ఇలాంటిది ఆ వాట్సాప్లో ఇలా ఉంటుంది కదా, ఏదో చెయ్యుపేది ఎతుకుతాడు. ఇప్పుడు చెయ్యుపేది ఎక్కడుందబ్బా, ఎతుకడుంది. ఆ చెయ్యుపేది దొరకకపోతే ఇలా షేక్ హ్యాండ్ వెతుకుతాడు, ఇలా వెతుకుతాడు, ఏదో ఒకటి ఎతకాల. ఇలా ఉంటాయండి అన్ని గుర్తులు. ఆ గుర్తులు వెతికి పెడుతుంటాడు. ఇలా పెట్టడమేనా నీ పని, ఇలా అని చెప్పటమేనా నీ పని? ఫోన్లు వాడే వాళ్ళకి బాగా అర్థమవుతుంది, నాకు తెలిసేది. ఇలా పెడతారండి వందనాలని. ఇలా ఒకప్పుడేమో మనస్ఫూర్తికంగా వందనాలు అనేది, వందనం నోరు ఏముంటుంది, అక్కడ సౌండ్ ఏముంటుంది, ఇగో ఇది అంతే, నువ్వు అనుకో వందనాలు అని. అక్కడ ఒక చెయ్యి, ఇక్కడ ఒక చెయ్యి, ఇలా షేక్ హ్యాండ్. ఆ షేక్ హ్యాండ్ ఇలా ఉందా, ఓ ఆయన చెయ్యి ఇచ్చాడు, నేను కూడా చెయ్యి ఇచ్చాను అనుకోవటమే. ప్లేట్లో భోజనం లేకుండా బిర్యానీ అనుకొని తినండి అనండి చూద్దాం. ప్లేట్లో భోజనం ఉంటేనే ఫీల్ అవుతూ తినాలి. ఊహల ప్రపంచంలోకి వెళ్ళిపోయి సహవాసం యొక్క విలువను మర్చిపోతున్నారు. మీ అందరికీ చెప్తున్నాను, మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను, అన్యోన్య సహవాసాన్ని మర్చిపోకండి. లైవ్కి అలవాటు పడకండి.
లైవ్లో ప్రసంగాలు వినటానికి అలవాటు పడకండి. డైరెక్ట్గా వినేయటం అనేది చాలా భాగ్యం అండి. మనం డైరెక్ట్గా అన్యోన్య సావాసంలో ఉండాలట. అన్యోన్య సావాసంలో ఎవరితో ఉండాలట? పైన చెప్పాడు, దేవునితో. మరి దేవుడు పరలోకంలో ఉన్నాడు కదా బ్రదర్, దేవునితో అన్యోన్య సావాసంలో ఎలా ఉంటాము? మనం దేవునితో అన్యోన్య సావాసంలో ఉండాలట. దేవుడేమో పరలోకంలో ఉన్నాడు, ఆయనతో అన్యోన్య సావాసంలో ఎలా ఉంటాము? దేవునితోనే కాదట. 3వ వచనం చదవండి. 3వ వచనం యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనంలో, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే, యోహాను గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నారు, మన సహవాసం అయితే, క్రైస్తవ లోకానికి చెప్తున్నాడు, మన సహవాసం అయితే ఎవరితో తెలుసా? తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం ఎవరితో ఉన్నది? ఎవరితో ఉన్నదట? తండ్రి అయిన దేవునితోనట, యేసుక్రీస్తు వారితో. మరి పరిశుద్ధాత్మతో లేదా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి, ఇక్కడికి వద్దాం మళ్ళీ. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదివితే, అందులో కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఆత్మ అనే అక్షరాలు ఎలా రాయబడ్డాయండి? బోల్డ్ లెటర్స్ ఉన్నాయి చూడండి, తెలుగులో తిక్కగా రాసింది చూసారా? అంటే ఆత్మయందు అనగా పరిశుద్ధాత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి అంటాడు చూడండి. పరిశుద్ధాత్మతో కూడా సావాసములు ఉండాలట, యేసుక్రీస్తు వారితో సావాసములు ఉండాలట, తండ్రి అయిన దేవునితో ఈ ముగ్గురితో సావాసములు ఉండాలట. ఈ ముగ్గురితో సావాసం ఎక్కడ దొరుకుతుంది? మనం ఇంట్లో కాళ్ళు బారజాపి కూర్చుంటే దొరుకుతుందా? అలా కాళ్ళు ఇలా బారజాపి వెనకాల అలా దిండేసుకొని కూర్చుంటాడు, ప్రసంగం నడుస్తుంటుందండి, ముందు కాళ్ళు ఇలా పెట్టుకొని కూర్చుంటాడండి ప్రసంగానికి ఎదురుగా. దేవుని సన్నిధిలోకి వచ్చి ఒక్కొక్కరి అసలు అలా సిట్టింగ్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంటుందండి. ఇగో ఇలా కూర్చుంటారండి, ఇలా కాలు మీద కాలు వేసుకొని ఇలా కాలు వస్తుంటారండి, ఇలా. ఏంటి అసలు, ఎక్కడున్నారు మీరు? కొందరు అయితే ఆయన ఒక చీరలో కూర్చుంటాడు, ముందు చీర పెట్టుకొని కాలు ఇలా పారదాపు కూర్చుంటాడండి, ఇలా. ఏంటో మరి, ఎవరికి చూపిస్తున్నారు కాళ్ళు? ఎవరికండి మీరు కాళ్ళు చూపిస్తుంది? పక్కవారు ఇలా సీటు మీద ఇలా చేసి కూర్చుంటాడండి, ఇలా. మరి చెయ్యి రాయడానికి కదా ఉందండి. వాట్సాప్లో ఫేస్బుక్లో ప్రసంగం నడుస్తుంది కదా లైవ్. ఈ మధ్యకాలంలో చాలామంది నోట్స్ కూడా రాసుకోవట్లేదట. ఎందుకు రాసుకోవట్లేదట? లైవ్ ఇస్తున్నారు కదా, ఉంటుందిలే ఛానల్లో చూసుకుందాము. బద్ధకం అండి, రాసుకునే ఓపిక లేదు. యూట్యూబ్లో కొన్ని లక్షల కోట్ల ప్రసంగాలు ఉంటాయి. అవన్నీ నువ్వు ఎప్పుడు చూడాలి? నువ్వు ఎప్పుడు రాసుకోవాలి? అసలు నీకు అంత ఓపిక ఎప్పుడు రావాలి? రాదు. అన్యోన్య సహవాసంలో ఉన్నప్పుడు డైరెక్ట్గా దేవుని సన్నిధికి వచ్చారు. ఇక్కడ కూర్చున్నారనుకో, ఎలా ఉంటుంది? ప్రసంగికుడు మీ కళ్ళ ముందే ఉంటాడు, మీ దగ్గర చేతిలో బైబిల్ ఉంటుంది, ప్రక్కనే డైరీ ఉంటుంది, పెన్ను ఉంటుంది. అక్కడ చెప్తుంటాడు, చక్కగా రాసుకుంటుంటాం. అక్కడ చెప్తుంటాడు, మన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి ఉంటాం, ఫ్లైట్ మోడ్లో పెట్టేసి ఉంటాం, ఫోన్ వచ్చినా కట్ చేసి పక్కన పెట్టేస్తాం. ఇంట్లో కూర్చుంటే హలో అంటాం, ఇక్కడ కూర్చుంటే హలో అనడానికి లేదు, దాన్ని చూస్తుంటాం. కానీ ఉండనిలే, మరి అందరూ పక్కన ఉన్న వాళ్ళందరూ ఫీల్ అవుతారు. ఆల్రెడీ ముందే ప్రసంగంలో చెప్పేస్తుంటాం, మీ ఫోన్స్ని ఫ్లైట్ మోడ్లో పెట్టండి, స్విచ్ ఆఫ్ చేయండి. దెబ్బకి మన మనసు కొంచెం అవును కదా, ఎందుకు స్విచ్ ఆఫ్ చేసేస్తామండి. స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్న వాళ్ళు ఉన్నారు, సైలెంట్ మోడ్లో పెట్టేసి కూర్చున్న వాళ్ళు ఉన్నారు, బ్యాగ్లో పక్కన పెట్టేసి కూర్చున్న వాళ్ళు ఉన్నారు. మీ మనసు అంతా ఇక్కడే లగ్నం చేస్తారు. అదే ఇంట్లో అయితే కుదరదు, ఇంట్లో కుదరదు. అన్యోన్య సహవాసం యొక్క ప్రాముఖ్యత మీకు తెలియదండి. చాలామంది లాక్డౌన్లోనట సినిమాలు చూశారట బాగా, సీరియళ్ళు చూశారట బాగా, పనికి మాలిన స్పోర్ట్స్ చూస్తూ కూర్చున్నారట చాలామంది.
గేమ్స్ ఆడుతూ కూర్చున్నారట, సరదాగా ఫోన్లో మాట్లాడి గడిపేశారట. కానీ ఈ లాక్డౌన్లో నేను ఒక 10 సార్లు బైబిల్ చదివానని మీకు అనిపించిందా? ఈ లాక్డౌన్లో మొత్తం బైబిల్ని స్టార్టింగ్ నుంచి ముగింపు వరకు మొత్తం చదివేశాను ఒక 10 సార్లు అని మీకు అనిపించిందా? అలా అనిపించలేదంటే, అలా చేయలేదంటే మీరు అన్యోన్య సావాసంలో లేరు, ఇంకా దూరంగా ఉన్నారండి. నిజంగా దేవుని కృప వల్ల ప్రపంచంలో భయంకరమైన కరోనా విస్తృతంగా ఉన్న రోజుల్లో కూడా ఈ అవకాశం మీకు ఇచ్చాడు దేవుడు అంటే మనం ఎంత భాగ్యవంతులం అండి. దేవుని సన్నిధిలో ఉండాలంట మనం. అన్యోన్య సావాసం యొక్క ప్రాముఖ్యత ఎవరితో? దేవునితోనే, యేసుక్రీస్తు వారితోనే, పరిశుద్ధాత్మ దేవునితో, వాళ్ళతో అన్యోన్య సావాసములు ఉండాలట. వాళ్ళతో ఎలా ఉంటామంటే, ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందుతావో, యేసుక్రీస్తు వారి నోటితో ప్రభువుని ఒప్పుకుంటావో, అలా ఒప్పుకున్న తర్వాత ఎక్కడుంది సంఘం అని వెళ్తావట. ఎందుకంటే ప్రభువు నిన్ను సంఘములో చేర్చాడు. బాప్తిసం పొందిన వెంటనే ప్రభు నిన్ను సంఘంతో చేర్చాడట. అపోస్తుల కార్యం చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనం చూడండి ప్రియులారా. 47వ వచనము, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని. ఎవరు రక్షణ పొందుతున్నారు? ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతున్నారో వారు, ఎవరైతే ప్రభునామను ప్రార్థన చేస్తున్నారో వారు, ఎవరైతే యేసుక్రీస్తు వారిని ప్రభు అని నోటితో ఒప్పుకుంటున్నారో వారు, ఎవరైతే యేసుక్రీస్తు వారు మృతుల్లో నుండి లేపబడ్డారని నమ్ముతున్నారో, హృదయంలో విశ్వసించారో వారు, ఇలాంటి వారట ఏం చేయబడుతున్నారట? ప్రభు వారిని రక్షణ పొందుతున్నటువంటి ఆ బ్యాచ్ని, వారిని అనుదినము వారితో చేర్చుంటాను. వారితో చేరుస్తున్నాడు. ఎవరితో చేరుస్తున్నాడు? బాప్తిసం పొందుతున్నటువంటి వారిని, అంతకుముందే బాప్తిసం పొందినటువంటి వారితో చేరుస్తున్నాడు. ఆ అంతకు ముందు బాప్తిసం పొందిన వారు ఎవరో తెలుసా? కొలస్సీలకు రాసిన పత్రిక చూడండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక చూడండి ప్రియులారా. 1వ అధ్యాయము, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము నుండి 12వ వచనం వరకు సుదీర్ఘంగా రాయబడి ఉంటుంది. మనం మాత్రము ఆ 12వ వచనంలోని చివరి నుండి 4వ లైన్లో చదువుదాం. 4వ లైన్, ఇదిగో తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములు అన్న మాట ఉంటుంది చూడండి. 9, 12 వచనాలు కలిసి ఉంటాయి. అందులో చివరి నుండి 4వ లైన్ చదువుతున్నాము. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుణ్ణి బతిమాలుచున్నాము. ఎవరట? ఓ పేరు రాశాడండి. ఎవరట వాళ్ళు? తేజోవాసులైన పరిశుద్ధులు అని రాశాడండి. ఎవరండి వీళ్ళు? తేజోవాసులైన పరిశుద్ధులు అనే వాళ్ళు ఎవరు? తేజోవాసులు అంటే ఎవరు? ఇంతకీ దేవుడెవరు? దేవుడు ఆత్మ. ఆయన ఎక్కడ నివసిస్తున్నాడట? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ ఉన్నాడు. ఆయన ఎవరు? సమీపింపరాని తేజస్సు. తేజస్సు అంటే అర్థం ఏంటి? తేజస్సు అంటే అర్థం ఏంటి తెలుసా? మన కళ్ళతో చూడలేని ఒక ప్రకాశం. అది ఏంటో మనం చెప్పలేమంట మాటల్లో. సమీపింపరాని తేజస్సు అట. సహోదరులు ముందుకు తీసుకొచ్చి లైటింగ్ పెట్టారు కళ్ళకి. పెట్టగానే నేను చూడలేకపోతున్నాను, ప్రక్కకు తీయండి అని అన్నాం. ఆఫ్టర్ ఆల్ ఈ లైట్నే నేను చూడలేకపోతున్నానంటే మరి దేవుడైన ఆ తేజస్సును మనం చూడగలమా? దేవుడు సృష్టించిన సృష్టినే మనం చూడలేకపోతున్నాము. దేవుడు తేజస్సు. యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూడండి ప్రియులారా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన అనగా యేసుక్రీస్తు వారు దేవుని మహిమ యొక్క తేజస్సు అని చూడండి. యేసుక్రీస్తు వారు కూడా ఏంటట? యేసుక్రీస్తు వారు కూడా దేవుని తేజస్సే. మరి పరిశుద్ధాత్ముడు ఎవరు? పరిశుద్ధాత్మను ఆర్పకుడి అన్న మాటలు బైబిల్లో కనబడుతుంటాయి. ఆర్పకూడదు అని అంటున్నారు అని అంటే పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడు అన్నమాట? వెలుగుతున్నాడు. ఆర్పకండి అంటున్నాడు. పరిశుద్ధాత్మను ఆర్పకండి అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముడు కూడా వెలుగుతుండేవాడు. అంటే తండ్రి అయిన దేవుడు వెలిగి,
యేసుక్రీస్తు వారు వెలిగే, పరిశుద్ధాత్ముడు కూడా వెలిగే. అలా ఒక వెలుగు కుటుంబంలో మనల్ని చేరుస్తున్నాడట. ఆ చేర్చిన వాళ్ళని అంటున్నాడు, మీరు కూడా తేజోవాసులు. తేజోవాసులు. తేజోవాసులు అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? వెలుగుతూ వెలిగించేవారు. నేను లోకానికి వెలుగై ఉన్నాను, యేసుక్రీస్తు వారు అన్నారు. మీరేమై ఉన్నారు? మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారు. ఎలా అవుతాం ప్రభా? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణలోనికి వస్తాడు. ఎవరైతే యేసుక్రీస్తు వారి ప్రభువును ఒప్పుకుంటారో వారు రక్షణలోనికి వస్తారు. యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు మృతుల్లో నుండి లేపాడని ఎవరైతే నమ్ముతున్నారో వారు రక్షింపబడతారు. వారు రక్షణలో ఉన్నారు. ఎవరైతే అన్యోన్య సావాసములో ఉంటారో వారి యొక్క పాపాలని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా కడిగేస్తాడు. అప్పుడే రక్షణ. లేకపోతే యేసుక్రీస్తు వారి రక్తం నీ పాపాలను కడగకపోతే నువ్వు పాపివని అర్థం. పాపులకు పరలోకంలో ఎక్కడ చోటు ఉంది? పాపులకు పరలోకంలో చోటు లేదు. నీవు పరలోకవాసి, దేవునితో నివాసం చేయాలంటే తేజోవాసి అవ్వాలి ఫస్ట్. తేజోవాసులు ఎక్కడుంటారు? తేజోవాసులు ఎక్కడో కాదు, భూమి మీదనే నీకు తేజోవాసుడయ్యే అవకాశం నేను ఇస్తున్నాను. నేను తేజస్సు, నా కుమారుడైన యేసుక్రీస్తు వారు తేజస్సు, పరిశుద్ధాత్ముడు తేజస్సే. మరి మీరు కూడా తేజస్సు ఉండాలి. అందుకే చెప్పాడు, మీరు తేజోవాసులు అంటే ఎవరు అనుకుంటారని, తేజోవాసులైన పరిశుద్ధులా అంటున్నాడు. తేజోవాసులు ఎవరట? వాళ్ళు పరిశుద్ధులట. పరిశుద్ధులు ఎప్పుడవుతామండి? నమ్మి బాప్తిసం పొందినప్పుడు మీ పాపాలు కడిగివేయబడుతున్నాయి చూసారా, అప్పుడు. అలాగని అక్కడితోనే రక్షణ అయిపోదు. అందుకే అన్యోన్య సావాసంలోనికి రండి. నాతో సావాసంలో మీరుండాలి. నా కుమారుడైన యేసుక్రీస్తు వారితో సావాసంలో మీరుండాలి. పరిశుద్ధాత్మతో మీరు సావాసంలో ఉండాలి. అందుకే నా యొద్ద ఉన్నటువంటి పరిశుద్ధాత్మని మీ యొద్దకు పంపించాను. మీతో పరిశుద్ధాత్ముడు మీరు ఉండాలంటే మీరు నమ్మి బాప్తిసం పొందాలి. ఎప్పుడైతే మీరు బాప్తిసం పొందుతారో అప్పుడు నేను పరిశుద్ధాత్మ వరాన్ని మీకు ఇస్తాను. పరిశుద్ధాత్ముడు మీతో ఉంటాడు. మీరు యేసుక్రీస్తు వారిని ధరిస్తారు. నాతో మీరు ఉండాలి. నేను పరలోకంలో ఉన్నాను అనుకుంటున్నారేమో, నేను కూడా మీతో నివాసం చేస్తున్నాను. మీరెవరు? తేజోవాసులు. ఈ తేజోవాసులట వెంటనే చేయాల్సింది ఒకటి ఉన్నదన్నాడు. ఏంటో తెలుసా? బాప్తిస్మం పొందిన వెంటనే నేను మిమ్మల్ని సంఘములో చేరుస్తున్నాను. వారితో చేర్చాను. ఎవరితో ప్రభువా? ఇంతకు ముందు ఎవరైతే తేజోవాసులుగా మారారో వారితో చేరుస్తున్నాను. నేను పరిశుద్ధులతో మిమ్మల్ని చేరుస్తున్నాను. పాపులలో నుంచి ఏరుకొని వచ్చాను మిమ్మల్ని. మీరు అంధకారంలో ఉన్నారు ఒకప్పుడు, మీరు చీకటిలో ఉన్నారు అప్పుడు ఒకప్పుడు. అలా చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని తీసుకొని వచ్చాను. అలా తీసుకొని వచ్చేసి మిమ్మల్ని తేజోవాసులుగా అంతకుముందు మారిన వాళ్ళతో నేను చేర్చాను. అంటే ఇప్పుడు మొత్తం హోల్ అండ్ సోల్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా మీరు ఏమయ్యాలంటే తేజోవాసులుగా ఉండాలి. అంటే మీరు ఈ లోకానికి వేరై బ్రతకండి అన్నాడు. ఎందుకు? ఆ లోకంలో ఉన్నటువంటి ఆ వాంతిని వదిలేసి వచ్చావు, ఆ బురదను వదిలేసి వచ్చావు. కుక్క వాంతికి తిరిగినట్టు వెళ్ళకూడదట. పంది బురదలోనికి మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదట. మళ్ళీ నేను అంధకారంలోనికి వెళ్తానంటే నో 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 నో, చాలా ప్రమాదం ఉంది. అంధకార క్రియలు ఎలా ఉంటాయి నిన్నటి నుంచి చెప్తూనే ఉన్నాము. మళ్ళీ ఈరోజు అన్నగారు జ్ఞాపకం చేశారు. బెన్యామీనీయులు కొందరు వాళ్ళ అల్లరి మొక్కలు వచ్చేసి అంధకారంలో చేసిన క్రియ ఏంటి? రాత్రంతా పాడు చేస్తున్నారట అమ్మాయిని, రాత్రంతా. అప్పుడప్పుడు మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు ఒక 2-3 వెహికల్స్ పెట్టుకొని, కొన్ని బాటిల్స్ పెట్టుకొని కొందరు బ్యాచ్ కూర్చుంటుంటారు. మనం వెళ్తుంటాం, ఆ వెలుగులో కనబడుతుంటారు వాళ్ళు. అక్కడెందుకు చీకట్లో వీళ్ళు ఏం చేస్తున్నారు? అంధకార క్రియ, తాగుబోతులు అన్నమాట. ఆ పలానా అమ్మాయిని పాడు చేశారట. ఎప్పుడు? చీకట్లో. దొంగలు దొంగలించారంటే ఆ బ్యాంకుని. ఎప్పుడు? రాత్రిలో. అంధకార క్రియలు. ఎప్పుడు కూడా మనిషి పాపానికి ఎంచుకునే సమయము చీకటి. అంధకార క్రియలు అంటాడు. ఆ అంధకార క్రియలన్నీ విడిచేసి మీరు వచ్చారు. మీరు ఇప్పుడు వెలుగులో ఉండాలి, వెలుగుతూ ఉండాలి, వెలిగిస్తూ ఉండాలి. తేజోవాసులు మీరు. మళ్ళీ పాపంలోనికి వెళ్తారేంటి? అందుకే మీరు ఏం చేయాలంటే అన్యోన్య సావాసంలో ఉండండి. ఆయన నాతో ఉండండి, నా కుమారుడు మీతో ఉంటాడు, పరిశుద్ధాత్ముడు మీతో ఉంటాడు, మేమంతా మీతో ఉంటాము. మనమంతా తేజోవాసులుగా వెలుగుతూ ఉండాలి నాయన.
మన ఫ్యామిలీ అంతా అలా వెలుగుతూనే ఉండాలి. ఆ వెలుగులో ఉంటూ మీరు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి నాయన. మీరంతా కలిసి చేయాల్సిన పని ఉంది. ఏం చేయాలి ప్రభా? మేము ఏం చేయాలంటే, అన్యోన్య సావాసంలోకి వచ్చిన వాళ్ళు కొన్ని పని చేస్తారట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. 3వ వచనం నుండి, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమి చేయక వినయమైన మనస్సు గలవారై ఒకని ఒకడు తనకంటే యోగ్యుడిగా మీరు ఎంచుకుంటూ, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. అన్యోన్య సావాసములోనికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలట? పరిశుద్ధాత్మతో సావాసములో ఉన్న వాళ్ళు ఏం చేయాలట? తన సొంత కార్యములు మాత్రమే కాకుండా ఏం చేయాలట? ఇతరుల కార్యాలు కూడా చూడాలట. ఏం చూడాలి? పక్కింట్లో ఆమె అన్నం వండుతుంది అనుకోండి, ఈమె కూడా వెళ్ళి కొంచెం అన్నం వండుతున్నప్పుడు హెల్ప్ చేయాలా? ఏంటి మరి ఏం చేయాలా? ఇతరుల కార్యాలంటే ఏంటి? ఆమె బట్టలు ఉతుకుతుంది అనుకో, అయ్యో అక్క చాలా కష్టపడి ఉతుకుతుంది, నేను కూడా కొన్ని ఉతుకుతాను, ఆయన తీసుకొని ఉతకాలా? ఏంటి? ఏం చేయాలి? అన్యోన్య సహవాసములు ఉన్నప్పుడట మన కార్యాలు కాకుండా ఇతరుల కార్యాలు కూడా చేయాలట. ఏంటి? లోక సంబంధమైన క్రియల గురించి అది చెప్పట్లేదండి. ఏం చేయాలి తెలుసా? ఇది మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తానండి. వృక్షశాస్త్రంలో కొన్ని మొక్కలు ఉంటాయండి. లెగ్యుమినేసి కుటుంబానికి చెందిన మొక్కలు అంటారు అని చదువుకున్న పిల్లలకి తెలుసు. అలాగని చదువులేని వాళ్ళకి మా సంగతి ఏంటి మాకు చెప్పరా అనకండి, మీకు కూడా చెప్తాను. అంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఇలా కౌంటర్లు వేస్తుంటారండి. అంటే వాళ్ళ పని ఏంటంటే ఏం చెప్తాడో చూద్దామని వస్తారండి. ఇక్కడ కూడా వచ్చారు నాకు తెలిసి వాళ్ళు. నిన్నటి చూస్తున్నారన్నమాట, ఏం చెప్తాడు చూద్దాం, ఎక్కడ తప్పు చెప్తాడో చూద్దామని చూస్తుంటారు. ఇక మీ బతకంత ఇదే, ఎక్కడ తప్పు చెప్తాడా ఏం చెప్తాడా వెతకటమే తప్ప నాకేం చెప్పబోతున్నాడా దేవుడు అన్న భావన మీలో ఉండదు. ఇక అంటే మీరు వార్త వేయబడిన మనస్సాక్షిని పెంపొందించుకుంటున్నారు, మీరు కఠినంలో అయిపోతున్నారు. దయచేసి ప్లీజ్ అలాంటి మనసుతో వినకండి. ఐ లవ్ యూ, మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను, ప్రేమించి చెప్తున్నాను. ఒకవేళ మాలో ఏమైనా పొరపాటు నుండి చెప్పండి, డోంట్ వరీ, ఐ అగ్రీ మై మిస్టేక్స్. ఒకవేళ ఏమైనా తప్పులుంటే మేము ఒప్పుకుంటాం. అసలు మనిషి అన్నవాడు ఏదో ఒక సందర్భంలో తప్పు చేస్తాడు. ఎంతసేపు లొట్టలు ఎత్తుకాలని చూసావనుకో, నీ బ్రతకంతా లొట్టబడే ఉంటుంది, ఇంకా సొట్టలే ఉంటాయి నీకు అన్నీ. అలా వెతక్కు. అయితే ఈ లెగ్యుమినేసి కుటుంబం అంటే ఏదో కాదండి. పెసర, మినుము, వేరుశనగలు, ఇలాంటి కొన్ని మొక్కలు ఉంటాయండి. అలసందులు అంటుంటారు, ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తుంటారు. గ్రౌండ్ నట్ అంటే మీకు తెలుసు కదండి, వేరుశనగలు. మీ ప్రాంతంలో బుడ్డలు అంటారు కదా, బుడ్డలు. ఆ మొక్క వృక్ష జాతికి చెందినటువంటి మొక్క. ఆ మొక్కల్లో వేర్లలో కొన్ని బుడిపెలు వస్తాయంటే నోడిల్స్ వస్తాయండి, బుడిపెలు. ఆ బుడిపెలు కొన్ని సూక్ష్మ జీవులకు నివాసంగా ఉంటాయండి. ఆ బుడిపెల్లో కొన్ని సూక్ష్మ జీవులు వచ్చి నివసిస్తుంటాయి. ఆ సూక్ష్మ జీవుల్లో బ్యాక్టీరియాలు అంటారు వాటిని. ఆ బ్యాక్టీరియాల్లో కొన్ని బ్యాక్టీరియాలు ఉంటాయి. ఆ బ్యాక్టీరియా ఆ బుడిపె మీద నివసిస్తూ ఉంటుందండి. రైజోబియం బ్యాక్టీరియా అంటారు దాన్ని. ఆ వేరు బుడిపెలో వేరు లోపల ఉంటుందండి. అది బయటికి కనబడదు. వృక్షము బయటికి మాత్రం ఆకులు కొమ్మలు కనబడతాయి, కానీ వృక్షం యొక్క వేర్లు లోపల ఉంటాయి. ఆ వేరు లోపల బుడిపెల్లో ఉంటుందండి అది. ఆ బుడిపె దగ్గర రైజోబియం అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ సూక్ష్మజీవి ఏమో జంతు శాస్త్రానికి సంబంధించిన జీవి, ఆ వృక్షము అది వృక్ష శాస్త్రానికి సంబంధించింది. రెండు వేరు శాస్త్రాలకు సంబంధించినటువంటి జీవులు ఒకదానితో ఒకటి అన్యోన్య సహవాసం చేస్తుంటాయండి. అయితే ఇప్పుడు ఆ అన్యోన్య సహవాసంలో ఒకదానికి ఒకటి ఎలా తోడ్పడుతుంటాయంటే, ఆ వేరులో నివసిస్తున్నటువంటి బ్యాక్టీరియా ఆ వేరు నుండి ఆ మొక్క నుండి మొత్తం తనకి ఏదైతే ఆహార పదార్థాలు అవసరం వాటన్నిటిని పీల్చుకుంటుందండి, తీసుకుంటుంటుంది. అలా ఆహార పదార్థాలను తీసుకుంటున్నప్పుడు ముఖ్యమైన ఏదో సూక్ష్మజీవి వచ్చినట్టుంది, మనం ఆహార పదార్థాలు ఇవ్వటం ఆపేయాలని ఆపదు, ఇస్తుంటుంది. తీసుకో పర్వాలేదని ఇస్తుంటుంది.
నిస్వార్థంగా ఇచ్చేస్తుంటుంది. ఈ బ్యాక్టీరియా పొందుకుంటుంది. కానీ బ్యాక్టీరియా కూడా నేను వృక్షం నుంచి నాకు అవసరమైన ఆహార పదార్థాలను పొందుకున్నాను కదా, మరి నేను ఏ విధంగా ఈ వృక్షానికి సహాయపడగలను అని అదేం చేస్తుందంటే నైట్రేషన్ ఫిక్సేషన్ చేస్తుందండి. అసలు ఈ నైట్రేషన్ ఫిక్సేషన్ అంటే ఏంటంటే, ఈ గాలిలో ఎన్నో రకాల గాలి ఉంటాయి. గాలి అంటే ఒకటి కాదు, ఆ గాలిలో కూడా ఆక్సిజన్ వాయువు అని ఉంటుంది, నైట్రోజన్ వాయువు అని ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ బొగ్గు పులుసు వాయువు అని ఉంటుంది. ఈ వాయువులన్నీ కలిసి ఉంటాయి, వాయువులు మొత్తం అంతా కలిసి ఉంటాయి గాలిలో. అందులో నైట్రోజన్ అనేటువంటి వాయువు ఉంటుందండి. ఆ బ్యాక్టీరియా గాలిలో నుంచి నైట్రోజన్ని పీల్చుకొని ఆ నైట్రోజన్ని కాస్త నత్రజనిగా మారుస్తుంది. నత్రజని అంటే అమ్మోనియా అంటారు ఇంగ్లీష్లో. నత్రజనిగా మార్చేసి విసర్జకంగా నేలలో వదులుతుంటుంది. బ్యాక్టీరియా వాయువును నైట్రోజన్ను తీసుకొని ఆ నైట్రోజన్ని నత్రజనిగా మార్చి నేలలో వదులుతుంటుంది విసర్జకంగా. నేలలో వదలగానే చెట్టుకున్న గుణం ఏంటంటే వేరు వ్యవస్థ నుండి పోషకాలని పీల్చుకుంటుంటుంది. అప్పుడు ఈ బ్యాక్టీరియా వదిలినటువంటి నత్రజనిని నేలలో నుంచి పీల్చుకొని చక్కగా ఏపుగా పెరుగుతుందండి వృక్షం. తద్వారా మంచి పదార్థాలని పండుతుంది. బ్యాక్టీరియా మొక్కకు ఉపయోగపడింది, మొక్క బ్యాక్టీరియాకు ఉపయోగపడింది. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఒకదానితో ఒకటి సహజీవనం చేశాయి. అది అన్యోన్య సహవాసం. మీరు కూడా అన్యోన్య సహవాసం చేయాలట. ఎవరితో? దేవునితో. మరి మీ వల్ల దేవునికి ఏంటి ప్రయోజనం? మనం చాలా పొందుకున్నాం దేవునితో, మరి మన వల్ల దేవునికి ఏం ప్రయోజనం? సరే, నీవే ఒక సూక్ష్మజీవి అనుకో, ఏమిస్తున్నావు దేవుడికి? దేవుడే ఒక చెట్టు అనుకో, దేవుడి వల్ల నువ్వు చాలా పొందావు. గాలిని పొందావు, నీరుని పొందావు, ఈ ప్రకృతినంతా పొందావు. ఇన్ని అనుభవించిన నీవు మరి దేవునికి ఏమిస్తున్నావు? మన కార్యాలు మాత్రమే కాదట, మన సొంత కార్యాలు కాదట, ఇతరుల కార్యాలు కూడా చూడమన్నాడు. నాయన, నువ్వు నాకంటూ చేసేది ఏం లేదయ్యా. భూమిని నేను చేసి ఇచ్చాను, మళ్ళీ ఒక భూమి చేసి ఇవ్వగలవా? నాకు అవ్వదు నీ వల్ల. గాలిని నేను చేసి ఇచ్చాను, మళ్ళీ నాకేమన్నా గాలి చేసి ఇవ్వగలవా? అవ్వదు నీ వల్ల. నీరు నేను చేసి నీకు ఇచ్చాను, మళ్ళీ నువ్వు నీరు చేసి ఇవ్వగలవు? నాయన, నేను చేసిన ప్రకృతిలో నాకు నీకు తిరిగి నాకు నువ్వు ఏది చేసి ఇవ్వగలవు? నీ వల్ల కాదు, ఏది చేయలేవు. కనుక ఇవేవి నేను అడగను. విస్తారమైన పొట్టేళ్ళు ఒకవేళ నాకు ఇవ్వాలనుకుంటున్నావా? అయితే నాకు అది అవసరం లేదు. విస్తార తైలం ఒకవేళ వేలాది నదులంతా విస్తార తైలం నేను మీకు ఇవ్వాలనుకున్నా, ప్రభా మీరు అది కోరుకోవట్లేదు అంటున్నాడు భక్తుడు. వేలాది నదులంతా విస్తార తైలం మీకు ఇచ్చినా చాలుతుందా ప్రభా? అది నేను అయినా మీరు ఇవ్వాలని కోరుకుంటున్నారంటే కాదట. పొట్టేళ్ళు కోరుకుంటున్నారా ప్రభా? లేదు. బలులు ఏమైనా కోరుకుంటున్నారా? లేదు. మాకున్నది మీరు ఏం కోరుకుంటున్నారంటే, దేవుడు అన్నాడు, నాయన నా పిల్లలు నాకు కావాలి, నా పిల్లలు నాకు కావాలి. అందుకే మీ కార్యాలు మీరు చూసుకున్నారు కదా, కొంచెం ఇతరుల కార్యాలు కూడా చూడండి ఆయన, ఇతరుల కార్యాలు కూడా చూడండి నాయన. ఏం చూడాలి ప్రభా? చాలామంది నాశనం అయిపోతున్నారు నాయన, చాలామంది పాపానికి జోగిపోయారు నాయన, పాపంలో పడ్డారు నాయన. అందులో నుంచి కొంచెం రక్షించవా? అగ్నిలో ఉన్నారు నాయన, వాళ్ళంతా చస్తే నరకానికి జారిపోతారు నాయన. నా కోరిక ఇదే నాయన, నా ఆశ ఇదే. ఇంతేనా నేను మీరు మీ నుంచి కోరుతున్నదంటే? అంతే నాయన, ఇంతకంటే నేను ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నా పిల్లల్ని రక్షించండి, ఇంతే. మీరు నాకు కావాలి, మీలాగే అందరూ నాకు కావాలి, నా పిల్లలు నాకు కావాలి నాయన. ఇదిగో చేతులు చాచి అడుగుతున్నాను, దినమెల్లా చేతులు చాచుకొని ఉన్నాను నాయన. లోబడిన వాళ్ళని, నా పిల్లల్ని నా వైపుకి ఎవరు తీసుకొని వస్తారని చూస్తున్నాను. కొంచెం తీసుకొని రావా? ఇదే మీరు నాకు చేసేటువంటి మేలు. ఇంతకంటే మీరు నాకు ఏం చేయక్కర్లేదు. నా పిల్లలు నా చెంతకు చేర్చండి అని ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. పిలుస్తూనే ఉన్నాడండి. ఈ ప్రసంగాల ద్వారా పిలుస్తూనే ఉన్నాడండి దేవుడు. రండర్రా 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 అని పిలుస్తూనే ఉన్నాడు. వస్తారు. ప్రసంగాలు విన్న తర్వాత ఇప్పుడు మాకు మార్కులు వేసే ప్లాన్లో ఉంటారండి వీళ్ళంతా, మార్కులు వేస్తుంటారు. ఈ అన్న ఎవరు ఫస్ట్ ప్రసంగాలు చెప్తున్నారు?
మాణిక్యరావు అన్న ఓహో హైదరాబాద్ నుంచి వచ్చాడట, బాగా చెప్తున్నాడు కదా, బాగా చెప్తున్నాడు అన్న, సూపర్ అన్న సూపర్ అన్న, భలే చెప్పారన్న, ఆల్రెడీ వింటుంటామండి అన్న, మీరు బాగా చెప్పారన్న, అబ్బా ఉపేందర్ అన్న ప్రసంగాలు అయితే అదిరిపోయాయన్న, ఎక్సలెంట్ అన్న. ఇప్పుడు లైవ్లో మొత్తం కామెంట్లు అవే ఉంటాయండి, నాకు తెలుసు. ఇవి చూసి 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 బోర్ వచ్చేసిందండి బాబు. ఎక్సలెంట్ అన్నావు కదా, మరి ఎక్సలెంట్గా ఉన్నప్పుడు ఎక్సలెంట్గా ఎందుకు బ్రతకట్లేదు? వావ్ సూపర్ అన్నాను, ఆ సూపర్గా ఎందుకు బ్రతకట్లేదు? వండర్ఫుల్ అన్నావు కదా, అబ్బా నిన్ను చూస్తే వండర్ఫుల్గా బ్రతుకుతున్నాడని ఎందుకు అనిపించట్లేదు? అంటే నీ నోటి మాటకి నీ క్యారెక్టర్కి చాలా తేడా ఉందన్నమాట. నువ్వు తేడాగాడివా? ఆలోచించుకోసారి. ఏంటి మిమ్మల్ని బాధ పెట్టాలని, తోలనాడి మాట్లాడాలన్నది నా ఉద్దేశం కాదు. మీరు మాట్లాడుతున్న మాటలకి, మీరు పలుకుతున్న మాటలకి, మీ క్యారెక్టర్కి అసలు పొంతనుందా ఒకసారి ఆలోచించండి. నేను మిమ్మల్ని ప్రేమించే చెప్తున్నానండి. మనల్ని ప్రేమించేవాడు గాయం చేస్తాడు. ప్రియులారా, దేవుడు మన నుంచి కోరుతున్నది ఏంటండి? పొగుడుకోవటం కాదట, బ్రతుకు. ఆయన ఆశ ఏంటట? తేజోవాసులతో నివాసం చేయాలట. ఈ తేజోవాసుల తక్షణ కర్తవ్యం నాయన, నీవు వచ్చావా, తేజోవాసులతో ఉన్నావా, ఇంక నువ్వు హరిబరిగా చేయాల్సిన పనులు ఉన్నాయి. ఏం చేయాలి నాయన? అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. యూదా గారు రాసిన పత్రిక చూడండి, అది యూదా గారు రాసినటువంటి పత్రిక, మొదటి అధ్యాయము 22వ వచనము 23వ వచనం చూడండి. 22వ వచనం 23వ వచనం చూడండి. అగ్నిలో నుండి, ఇదిగో కొందరు సందేహంతో ఉన్నారు, డౌట్ఫుల్గా ఉన్నారు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు కొందరు. అలా సందేహపడు వారి మీద కనికరం చూపండరా. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడు. అందరిని అన్నాడా, కొందరిని అన్నాడా? ఇప్పుడు మీటింగ్ చేసే ముందు మాకు తెలుసు అంటారా అందరు మారని? తెలుసు. మీటింగ్ జరిగిన తర్వాత మార్కులు వేసి వెళ్తారని తెలుసు, వచ్చి ఫోటోలు దిగి వెళ్తారని తెలుసు. మొన్న మీటింగ్కి వెళ్ళినప్పుడు ఓ సోదరుడు చెప్తున్నాడు, ఫోటోలు బాగానే దిగుతున్నారు కానీ ఫోటో దిగినట్టుగా బ్రతుకుతున్నారా అంటున్నాడండి. ఎక్కడికి వెళ్ళినా అన్న ఆమె భుజం మీద చేయండి అన్న అంటట, ఫోటో అబ్బా అన్న నా స్మైల్ ఏందిరానా ఆయన ఇదంతా సినిమా హీరోల దగ్గరకు వచ్చినట్టుగా ఏదో అక్కడెక్కడో చూసావు, ఇక్కడ అదే ఫాలో అవుతున్నారా? మై డియర్ బ్రదర్స్, ఈ ఫోటోలు ఎందుకర్రా? భలే ఈ సెల్ ఫోన్ భలే మాయ చేస్తుంది కదండి, భలే మాయ చేస్తుందండి. ఇప్పుడు కూర్చొని చాలామంది బ్రౌజింగ్ చేస్తూనే ఉంటారు, ఇలా అదే పని వాళ్ళది. అటు ప్రసంగం అలా ఆ మధ్యలో రెఫరెన్స్ చూసినప్పుడు బైబిల్ తీయరండి, సెల్ ఫోన్ అని వెతుకుతారండి. మళ్ళీ బైబిల్ ఉన్న దరిద్రం అంతా ఇందులోనే ఉంటుంది, మళ్ళీ ఆ దరిద్రంలోనికి వెళ్ళి ఇందులో బైబిల్ చూసుకుంటుంటారు వీళ్ళు. ఎక్కడ రక్షిస్తారు, ఎప్పుడు రక్షిస్తారు? అగ్నిలో ఉన్నారట నీ సహోదరులు, మన సహోదరులు. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని, ఎక్కువ మందిని కాదు కొందరిని అనుకున్నామండి. కొందరు దేవునిలోనికి వస్తే చాలు, కొందరు బలపడితే చాలు, కొందరు స్థిరపడితే చాలు, దేవుని కొరకు గొప్పవారుగా కొందరైతే చాలు. కొందరే, అందరే కాదండి, కొందరట. అలాగని అందరూ వస్తే సూపర్, ఇంకా చాలా వండర్ఫుల్, మంచిది. అగ్నిలో నుండి లాగినట్టు లాగాలట, లేకపోతే చాలా ప్రమాదం అటండి. అగ్నిమాపక దళం అని ఒకటి ఉంటుందండి. అగ్నిమాపక దళం ఎక్కడైనా అగ్ని అంటుకుందనగానే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేస్తారండి. వాళ్ళు ఆల్రెడీ ముందుగానే ఫైర్ ఇంజిన్ అని ఉంటుంది వాళ్ళ దగ్గర, ఆ ఎర్రపు రంగులో ఉంటుంది చూసారా, ఆ ఫైర్ని ఆర్పేయడానికి వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటుందండి. ఎప్పుడు వాటర్ అందులో భద్రపరచుకొని మనం ఫోన్ చేసిన కొన్ని క్షణాల్లో వచ్చేస్తుంటారండి. హార్డ్లీ 10-15 మినిట్స్లో వచ్చేస్తుంటారు. ఆ పరిసర ప్రాంతాల్లో రయ్యమని పరిగెత్తుకుని వస్తారు. అలా సౌండ్ చేస్తూనే ఉంటుంది, గంట కొట్టుకుంటూ వస్తుంటారండి, అలారం సౌండ్ వస్తుంటుంది. వాళ్ళు వస్తున్నప్పుడు స్పీడ్గా వచ్చేస్తారు. వచ్చి రాగానే ఎక్కడైతే అగ్ని అంటుకొని ఉంటుందో అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళంతా ఇప్పుడు కూర్చొని ఏం ప్లాన్ చేద్దాం అంటారు. అగ్ని అంటుకుంది కదా, ఏ విధంగా ఆర్పుదాము అని రౌండ్ టేబుల్ సమావేశాలు ఏముండవు అక్కడ. ఆల్రెడీ వస్తున్నప్పుడే ఆ మార్గంలోనే అక్కడ నుంచి ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళకి అడుగుతారో అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఎలా అంటుకుంది, ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి, ఎంతమంది లోపల ఉన్నారు, ఆ సమాచారాన్ని స్పీడ్గా క్యాప్చర్ చేస్తారు. వస్తూనే చాలా స్పీడ్గా వాళ్ళకు అవసరమైనటువంటి సిలిండర్స్, మాస్క్ను పెట్టుకుంటుంటారు.
అలా ఫస్ట్ ఫ్లోర్ అయితే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతారు, సెకండ్ ఫ్లోర్ అయితే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతారు. ఎంతమందిని రక్షించగలము, ఎంతసేపట్లో దీన్ని ఆర్పగలము? వాళ్ళ టార్గెట్ ఏంటంటే స్పీడ్గా చేయాలి. కొంచెం మాత్రం లేట్ అయిందా అందులో ప్రాణాలు కోల్పోతారు. కొందరినైనా రక్షిద్దాం. అగ్నిమాపక దళం ఎంత స్పీడ్గా అయితే నిర్ణయాలు తీసుకుంటుందో మనకు కూడా అదే అంటున్నాడు, నాయనా మీరు కూడా అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించరా. కొందరిని తేజోవాసులు కదా నాయనా, మీరు వెలుగులోనికి కొందరినైనా తీసుకొని రారా. అంధకార క్రియలు చేస్తున్న వారు ఉన్నారు నాయన, అంధకారంలోంచి కొందరినైనా వెలుగులోనికి తీసుకొని రారా. అగ్నిమాపక దళం లోకంలోని ఇంత యాక్టివ్గా పనిచేస్తుంటే మీరేమైపోయారర్రా. క్రీస్తు సైనికులను చెప్పుకుంటున్న మీరేమైపోయారు అంటున్నాడు. అగ్నిమాపక దళం ఎంతైతే యాక్టివ్గా పనిచేస్తుందో మనం కూడా అదే చేయాలట. చాలామంది ఏమంటుంటారో తెలుసా, దేవుడు నన్ను ఎప్పుడు వాడుకుంటాడో చూస్తున్నాను అంటుంటారండి. ఏం చేస్తారట, దేవుడు ఈయనను వాడుకోవాలట, ఈయన మాత్రం కాళ్ళు వారదాపి ఇంట్లో కూర్చుంటాడు ఇలా. ఏంటి బ్రదర్ దేవుని పనికి సేవకు వస్తారంటే, లేదండి దేవుని పిలుపు రావాలి నాకు, సమూయేలు అనే సౌండ్ రావాలి నాకు, రాజు అనే సౌండ్ రావాలి నాకు, ఇశ్రాయేలు అనే సౌండ్ రావాలి నాకు, అప్పుడు కానీ నేను కదలను. ఆ సౌండ్ ఎప్పుడు రావాలి, నువ్వు ఎప్పుడు బయటికి రావాలి, నన్ను దేవుడు వాడుకున్నాడా అని అసలు చూస్తున్నాను అన్న. మంచి టైం గురించి చూస్తున్నాడు అంటే ఇప్పుడు టైం చెడిపోయిందా, ఇప్పుడు టైం బాగాలేదా, మంచి టైం గురించి ఎదురు చూస్తున్నాను అంటున్నాడు. ఓ మాట చెప్పనా, మీ ఇంట్లోనికి ఒక పాము వచ్చిందండి, మీ ఇంట్లోనికి పాము వచ్చింది, మంచి టైం గురించి ఎదురు చూస్తున్నాను పాము చంపాలంటే అంటావా? పాము వచ్చింది, ఎక్కడ కాటేస్తుందో తెలియదు, వెళ్ళి బ్రదర్ లోపల భోజనాలు తినన్నావు అనుకో, ఓరే నాయన నీకు దండం రా, లోపల ఏముంది పాము ఉన్నప్పుడు భోజనం చేయబుద్ది అవ్వదా? నో, వెళ్ళి చల్లగా పడుకోండి బ్రదర్ బెడ్రూమ్లో అన్నావు అనుకో, ఆటలాడుతున్నావా నాతో, నా ప్రాణంతో ఆటలాడుతున్నావా, లోపల ఏముంది? పాము అంటే ఇంత భయమా? ఆఫ్టర్ ఆల్ పాముకి ఇంత భయపడ్డావు, ఏం ఆలోచిస్తామండి? వెంటనే పాము లోపల ఉందండిలే కానీ తీసుకురా కర్ర అంటాం. అనగానే డాడీ ఉండు డాడీ, మార్కెట్లో మంచి కర్రలు ఉన్నాయి వెళ్ళి కొనుక్కొస్తాను అన్నాడు అనుకో, మార్కెట్లో చాలా కర్రలు ఉంటాయి, ఆ కర్రలు ఇప్పుడు పనికిరావు. అడవిలో చాలా కర్రలు ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, పొడుగ్గా ఉంటుంది, మంచి మంచి లాఠీలు ఉంటాయి అక్కడ, అవి పనికిరావు. ఇప్పుడు నువ్వు అడవికి ఎప్పుడు వెళ్ళాలి, నువ్వు ఎప్పుడు నరకాలి, దాన్ని ఎప్పుడు తెచ్చి ఎండబెట్టాలి, లాఠీ తయారు ఎప్పుడు చేయాలి, ఇది అయ్యేంత పనేనా? బాలకట్టె పొడుగుగా ఉంటుందండి, అది ఎప్పుడు తేవాలి నువ్వు? అదంతా అవ్వదు. మరి ఏంటండి, చెప్పుంటే చెప్పు తీసుకుంటుంటావు, చీపురు కట్టుంటే చీపురు కట్టు తీసుకొని అంటుంటావు. చీపురేనా అప్పుడు ఆయుధం? తీసుకోవడం వేసేయటం అంతే. నీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని తీసుకొని నీ పని జరిగిస్తావు. దేవుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే చేస్తాడు. నువ్వు ఆరాధనకు వస్తున్నావా, దేవునితో సావాసంలో ఉన్నావా, అన్యోన్య సావాసంలో ఉన్నావా? ఎస్, వీడున్నాడు అన్యోన్య సావాసంలో, వీడు బాగా వాక్యం వింటున్నాడు, వీడు నాకు కరెక్ట్గా పని చేస్తాడు, వీడు యథార్థవంతుడు, వీడు న్యాయవంతుడు, అయితే వీడికి పని ఇవ్వాలి. లోకంలో వీడిని అసలు ఎవడు పట్టించుకోవట్లేదు నాకు తెలుసు, వీడు ఎన్నిక లేని వాడని నాకు తెలుసు, వీడు పెంటకప్ప మీద ఉన్నాడు లాంటి వాడే, కానీ వీడిని నేను వాడుకుంటాను. దేవుడు ఎవరిని వాడతాడు అనుకుంటున్నావు? పెద్ద పెద్ద డిగ్రీలు పక్కన ఉండాలనుకుంటున్నారు కదా, కాదు, నీ క్యారెక్టర్, నీ గుణగణాలను చూస్తున్నాడు. నువ్వు ఎంత అవైలబుల్గా ఉంటున్నావు దేవుడికి. అన్యోన్య సావాసంలో వీడున్నాడని దేవుడికి అనిపిస్తే చాలండి, అంతే. అన్యోన్య సావాసంలో ఉన్నాడా? వస్తున్నాడు, సహోదరులందరితో ఉంటున్నాడు, వాక్యం వింటున్నాడు, వాక్యాన్ని చెప్పే స్థాయికి ఎదుగుతున్నాడు, అయితే వీడితోనే చెప్పిస్తాను. ఇంట్లో కూడా కూర్చున్నాడు, వాడు రావట్లేదు, వాక్యం చెప్పాలని లేదు. చాలామంది అండి వాక్యం చెప్పండి అని అవకాశం ఇచ్చినా చెప్పరు. చాలామంది వాక్యం చెప్పటానికి నేర్చుకుందామని ఆలోచన ఉండదు. సరే నేను ఇలాగే ఉంటానంటావా? కనీసం చెప్పేవారికైనా సహకారిగా ఉండొచ్చు కదా. ఉదయం చెప్పారు కదండి, ఈ మీటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ చేస్తున్నారండి. ఈ మీటింగ్ కాదండి, ఎక్కడ మీటింగ్లు చేస్తున్నా మేము చాలా హ్యాపీగా చేస్తున్నాము, ఎంతో డబ్బు మిగిలిపోబోతుందని ఎవరు అనరండి. అసలు మీటింగ్స్ దగ్గర చందాలు పడుతుంటారండి, ఇలా చందాలు పడుతుంటే ఎప్పుడు స్టేజ్ మీద నుంచి చూసి బాధపడుతుంటానండి. ప్రభా మీ పని కొరకు ఏంటి ప్రభా అడుక్కుంటున్నట్టుందిలా,
అడుక్కుంటున్నట్టు ఉంటుంది. కొందరు దగ్గరికి వెళ్ళి ఇలా పెడితే వాళ్ళు మనల్ని చూస్తుంటారండి ఇలా. ఆ వచ్చిన ఆయనే అడుక్కోవడానికి వచ్చాడు అంటే ఇండైరెక్ట్గా ఏం లేదండి, ఆయన అడుక్కోవడానికి వస్తే ఈయన నా చూస్తుంటారు, ఏంది ఎందుకు వచ్చావు, ఎందుకు వచ్చారు మీరు, నా దగ్గర పెద్ద నోటు ఉంది, అది ఎలా ఇవ్వగలను. ఏంటండి ఎంత బాధేస్తుంది కదండి. వద్దండి ప్రవ్వా, నాకున్న దాంట్లో కొంతే ప్రవ్వా నేను చేసేది, మీరు నాకు ఎంతో చేశారు ప్రవ్వా, నేను కనీసం ఒక్క ఆత్మను రక్షించడం కొరకు నా దగ్గర నుంచి కొంత చేస్తాను ప్రవ్వా అనే మనసు ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు అన్యోన్య సావాసంలో ఉన్నప్పుడు, నువ్వు వెలుగుతున్నప్పుడు, తేజవాసులతో ఉన్నప్పుడు, వాక్యం నీకు వంట పట్టినప్పుడు, వాక్యం యొక్క రుచి నీకు అర్థమైనప్పుడు, నీవు వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు ఏమంటావు తెలుసా? ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకంలో ఉన్నదంతా శాశ్వతం కాదు, ఇందులో ఉన్నదంతా భయంకరమైన పాపాలే. అమ్మో, ఈ పాపాన్ని అంటించుకోకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటావు. ఇతరుల కార్యాలంటే ఏంటనుకుంటున్నారు? వారికి వాక్యం తెలియదు, వాళ్ళకు తీసుకెళ్ళి వాక్యం అందించండి. సత్క్రియలు చేయడానికి ఆయన వచ్చాడు, ఆ పని చేయటం ఆయనకు తెలియదు. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి వచ్చాడు, మర్చిపోయి తిరుగుతున్నాడు. ఒకసారి ఆ కార్యాలు ఏది చూడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆ విషయంలో హెల్ప్ చేయడానికి, ఆ విషయంలో హెల్ప్ చేయి. నువ్వు అన్యోన్య సావాసములు ఉంటే అవన్నీ మేలులు. నీవు ఎప్పుడైతే అన్యోన్య సావాసములు ఉంటాయి, ఆ రోజు ప్రసంగం వినబడుతుంటుంది. ఆ ప్రసంగం ఎలా ఉంటుందంటే, చాలా సందర్భాల్లో నేను అనుకునేవాడినండి, ఈరోజు ఏంది ప్రసంగం అంతా నాకే చెప్తున్నట్టుంది, నాకే చెప్తున్నట్టుంది ఏంటి. ఇప్పుడు చెప్తున్నా కూడా మీలో చాలామందికి ఏమనిపిస్తుంది అంటే, మనం ఇంతే, నేను కూడా ఇంతే కదా, నేను కూడా చాలా సందర్భాల్లో దేవుడు అవకాశం ఇస్తున్నా చేయట్లేదు కదా, నేను కూడా ఇంతే కదని మనకి ఎప్పుడు అనిపిస్తుంటుందంటే, దేవుడు వినిపిస్తున్నప్పుడు, ఆ మాటలు మన వినికిల్లో ఉన్నప్పుడు, అవును నేను మారాలి అనిపిస్తుంటుంది. నువ్వు ఇంట్లోనే కూర్చున్నావు అనుకో, కఠినుడైపోతుంటావు. అన్యోన్య సావాసంలోనికి రావాలి, పరిశుద్ధులతో తేజవాసులతో సావాసంలోనికి రావాలి. ఇది నువ్వు తక్షణమే చేయాలి. అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ట్రైనింగ్ ఇస్తాడు. నాయనా, సర్వలోకానికి వెళ్ళు, సర్వ సృష్టికి సువార్త ప్రకటించు, అనేకులను రక్షించు నాయన. నాశనానికి జోగిపోతున్నారు నాయన. లేదు ప్రభా, నేను ఈ తేజోవాసులతో నివాసం చేయను, నా రూటే సపరేటు అని అన్నావు అనుకో, ఒక ఆకులా రాలిపోతావంతే. చెట్టుకి ఆకుందనుకోండి, పచ్చగా తెల్లతల్లాడుతుంటుందండి. చెట్టుకున్నంతసేపు పచ్చగా ఉంటుందండి. ఆ ఆకు చెట్టు నుండి రాలిపోయిన క్షణాన చూడండి పచ్చగానే ఉంటుందండి. కానీ ఆ రాలిపోయిన మొదటి రోజు మెల్లిగా వాడిపోతుంటుంది. రెండో రోజు వెళ్ళి చూడండి, మూడో రోజు వెళ్ళి చూడండి, ఒక వారం తర్వాత వెళ్ళి చూడండి, ఆ ఆకు కాస్త ఏమైపోతుంది తెలుసా? మెల్లిగా ముదిరిపోతుంటుంది. ఇంకా పచ్చదనం అంతా పోతుంది. ఒక నెల రోజుల తర్వాత వెళ్ళి చూస్తే అది చీకిపోతుంటుంది, ఇక మట్టిలో కలిసిపోవడానికి సిద్ధమవుతుంది. నీవు అన్యోన్య సావాసంలో లేకపోతే కూడా జరిగేది ఇదే. అన్యోన్య సావాసంలో లేకపోతే జరిగేది అదే. జీవజలాలు పారుతున్న చోట నీవు ఉన్నావు అనుకో, వాటిని పీల్చుకుంటావు, ఏపుగా ఎదుగుతావు, ఫలాలను ఇస్తావు, ఆత్మ ఫలాలు పండుతావు. లేదంటావా, తేజో వాసులతో సహవాసములో నుంచి తెగిపోతే నీకు జరిగేది ఏంటంటే నరకమేక. అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును తెగకుండా ఉండాలి. తెగిపోతే పోయినట్టే నరకానిక. తెగకూడదండి. మనం భూమి మీద ఉన్నటువంటి క్రీస్తు శరీరంగా చెప్పబడుతున్న సంఘముతో అతకబడి ఉండాలి. క్రీస్తు యొక్క అవయవాలు భూమి మీద ఉన్నాయి, ఆ అవయవాలతో అతకబడి ఉండాలి. సంఘానికి శిరస్సు క్రీస్తే, ఆ క్రీస్తు అనేటువంటి సంఘంతో అతకబడి ఉండాలి. సత్యవాక్యం ఎక్కడైతే ప్రకటింపబడుతుందో అక్కడ మనం అతకబడి ఉండాలి. చిటికిన వేలు నేను కాల్లో ఉండను, నేను వెళ్ళిపోతాను అనకూడదు. చేతి వేళ్ళు నేను ఉండని చేతిలో వెళ్ళిపోతాను అనకూడదు. చెయ్యి ఈ దేహంలో నేను ఉండని వెళ్ళిపోతాను, సెపరేట్గా పని చేసుకుంటాను అనకూడదట. కలిసే ఉండాలట. నాన్న పిలిచాడట పిల్లల్ని, నలుగురిని పిలిచి, ఒరే పెద్దోడా ఈ కర్ర తీసుకోరా,
విరవరా అన్నాడట. టక్కు నిలిచాడట. చిన్నోడు అలా అందరు నలుగురిని పిలిచి 4 కర్రలు ఇస్తే టక 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 విరిచేసి ఇలా పెట్టారట. మళ్ళీ సరి మరో 4 కర్రలు తీసుకొని గట్టిగా కట్టి పెద్దోడికి ఇచ్చాడట. విరవరా అన్నాడట. విరవలేకపోతున్నాడట. రెండోవాడికి, మూడోవాడికి 4, నలుగురికి ఇచ్చినా నలుగురు చేయలేకపోయారట. అప్పుడు నాన్న అన్నాడట, చూశారా, మీరు విడిగా ఉంటే విరిగిపోతారు, మిమ్మల్ని విరిచేస్తారు, మీ బ్రతుకు కుక్కలు చింపిన విస్తరైపోతుంది, ఎవడైనా మీ మీద దాడి చేస్తాడు, అందుకే మీరు ఐక్యతగా ఉండండి అన్నాడట. ఇదిగో ఐక్యతగా ఉండండి రా నాన్న, మీరంతా కలిసి ఉండండి, మీరంతా నా పిల్లలు కదా, నా పిల్లలుగా మీరుంటే మిమ్మల్ని ఎవరు విరగొట్టలేరు, దాడి చేయలేరు. ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతుంటాడు నాయన దయ్యం. వాడికి దొరకకుండా ఉండాలంటే అన్యోన్య సావాసంలో ఉండు. అన్యోన్య సావాసంలో నీవు ఉన్నప్పుడు ఒక బ్యాక్టీరియాకి ఎలాగైతే మొక్క ఉపయోగపడుతుందో, మొక్కకి ఎలాగైతే బ్యాక్టీరియా ఉపయోగపడుతుందో, సంఘములో నీవు కలిసి ఉన్నప్పుడు, పడిపోతున్నప్పుడు లేవనెత్తే మాటలు చెప్పే సహోదరులు తేజోవాసులే. అందుకే ఆ తేజోవాసులతో కలిసి ఉండు. ఆ తేజవాసులతో విడిపోకు. నువ్వు కొందరు మానుకుంటున్నారు, అలా మానుకోకండి మై డియర్ ఫ్రెండ్స్, మానకండి. అన్యోన్య సావాసం యొక్క ప్రాముఖ్యత ఇది. అన్యోన్య సావాసంలో ఉంటేనే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మన పాపాలను కడుగుతుందట. అలా మనం ఎప్పటి వరకు చేయాలండి? అంతము వరకు సహించాలి. ఇలాగే అంతము వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉండాలి. అలా నువ్వు అంతం వరకు కొనసాగితే అప్పుడు నువ్వు రక్షింపబడతావు. అంతేగాని బాప్తిసం తీసుకున్న వెంటనే నా దారి, నా రహదారి నాది, నేను అటు పోతాను, దొడ్డిదారులు అనకూడదు. కలిసి ఉండాలట. ప్రసంగి గ్రంథంలో చూడండి, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం నుండి చూడండి ప్రియులారా. 9వ వచనం నుండి, ఇద్దరి కష్టము చేత ఏంటట, ఉభయులకు మంచి ఫలము కలుగుతుందట. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును కనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఇక్కడ ఇద్దరు అని అన్నారు. 200 మంది కూడా ఉంటామంటే ఇంకా మేలు, 1000 మంది కూడా ఉంటామంటే ఇంకా మేలు. ఇద్దరు అని అన్నారంటే ఒకరికంటే ఎక్కువ. ఒంటరిగా ఉండకూడదట. నేను ఒంటరిగా సాధిస్తాననకూడదట. ఎలా ఉండాలట? సహవాసంలో కలిసి ఉండాలట. ఇద్దరి కష్టము చేత ఉభయోగులకు మంచి ఫలము కలుగును కనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు ఒకవేళ పడిపోయారనుకోండి, వారు పడిపోయినను ఒకడు తన తోడివానిని లేవనెత్తును. ఒకవేళ ఒంటరిగాడిగా ఉండి పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాణ్ణి లేవనెత్తువాడు లేకపోవును. పడిపోతారా? పడిపోతారనే ఉంది. పడిపోయినప్పుడు మరి లేవనెత్తేవాడు లేకపోతే ఎలా? నాకెవరితో సంబంధాలు ఉండకూడదని నువ్వు ఒంటరిగా ఉంటే ఎలా? ఒకరినొకడు ఇదిగో లేవనెత్తుకోవాలంటే నీకు ఒకరు తోడుగా ఉండాలట. తేజోవాసుల దగ్గరికి వెళ్ళు, వెలిగించే బ్యాచ్ దగ్గరికి వెళ్ళు. వెలుగుతున్న వాళ్ళు ఉన్నారు చూసారా, వాక్యంతో వెలిగిస్తున్న వాళ్ళు ఉన్నారు చూసారా, వెలుగై బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు చూసారా, అంధకార క్రియలను విసర్జించి ఉన్న వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళ దగ్గరికి అలా వెళ్ళి వాళ్ళతో అన్యోన్య సావాసంలో నీవు ఉంటే యేసుక్రీస్తు వారితో నువ్వు అన్యోన్య సావాసంలో ఉన్నట్టే. ఎందుకంటే సంఘానికి శిరస్సు క్రీస్తు, శిరస్సు ఆయన అయితే మిగతా అవయవాలు ఈ సంఘమే. సంఘముతో కలిసి ఉండు. ఆ సంఘంతో కలిసి ఉంటే యేసుక్రీస్తు వారితో నువ్వు కలిసి ఉన్నట్టే. యేసుక్రీస్తు వారితో నువ్వు కలిసి ఉంటే తండ్రి అయిన దేవుడు నీతో ఉన్నట్టే. తండ్రి అయిన దేవుడు నీతో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నట్టే. ఇంతమందితో నీవు ఎప్పుడైతే కలిసి ఉంటావో అప్పుడు నీవు అన్యోన్య సావాసంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క రక్తము నీ పాపాలని కడిగివేసి నేను పరిశుద్ధుడుగా నిలబెడుతుందట. లేదండి మీరు ఎంతనన్నా చెప్పండి, నాకు అందరితో కలిసి ఉండడం ఇష్టం లేదండి, నాకు సెపరేట్గా పని చేసుకుంటానండి, నా రూటే సెపరేట్ అంటావా? అయితే ఒక ఉదాహరణ నీకు చెప్పాలి. ఆ ఉదాహరణ ఏంటి తెలుసా? ఇంట్లో అమ్మ దగ్గర చీర ఉంటుంది. ఆ చీరను వాడుకొని ఉంటుంది అమ్మ. చీర కట్టుకొని ఉంటుంది. ఎన్నోసార్లు చీరను కట్టుకొని ఉంటుంది అమ్మ. కట్టి 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 పాడైపోయి ఉంటుందండి. ఇంక చీర పాడైపోయి ఉంటుంది. ఇన్ని రోజులు కట్టుకున్నాను కదా, మంచిగా ఉండింది, ఇప్పుడు నాకు పనికి రావట్లేదు, ఈ చీర నాకు పనికి రావట్లేదు, ఏం చేద్దాము? చించుతుంది. అమ్మే చీరను చించేస్తుంది. చించి
ఇంట్లో నేల తుడవటానికి వాడుతుంటుంది ఈసారి, మసిగుడ్డగా వాడుతుంటుంది. ఒకే చీర 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఇంట్లో సమ్మర్ అని నీళ్లు తాగడానికి ఒక కుండ, మట్టి కుండ తెచ్చుకొని ఉంటావు. సమ్మర్ అంతా చక్కగా చల్లని నీళ్ళు తాగావు. అలా నీళ్లు నింపినప్పుడు ఒక రోజు అలా పట్టుకున్న కదా పట్టున పగిలిపోయింది అనుకో, ఆ కుండను పారేయవు, ఆ మట్టి కుండను తీసుకెళ్ళి పక్కన పెడతావు. ఎందుకు తెలుసా? మన ఇంట్లో ఎవరో పెద్దవాళ్ళు ఉంటే ప్రతిసారి ఉమ్మడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని అందులో బూడిద లేదా మట్టి ఏదో వేసి పెద్దవాళ్ళు ఉమ్ముకోవడానికి పక్కన పెట్టావు. కుండను 2 రకాలుగా వాడుతున్నావు. ఉమ్ముకోవడానికి మట్టి వేసి వాడుతున్నావు, నీళ్లు నింపుకొని తాగడానికి వాడుతున్నావు. అది నీ తెలివితేటలు. అమ్మ చీరని కట్టుకోవడానికి వాడింది, చించి నేలను తుడవడానికి వాడింది. ఇది అమ్మ తెలివితేటలు. నీకే ఇన్ని తెలివితేటలు ఉంటే దేవుడంటే ఏమనుకున్నావు? నువ్వు చీరనే 2 రకాలుగా వాడుతున్నప్పుడు, కుండనే 2 రకాలుగా వాడుతున్నప్పుడు దేవుడు వాడా? నీవు ఒకవేళ అర్హమైన పాత్ర అయితే ఆయన పని కొరకు వాడతాడు. ఆయనకు అవైలబుల్గా ఉంటే ఆయనకు అర్హమైన పాత్రగానే ఉపయోగపడతావు. చూశాడు 20 ఏళ్ళు ఇచ్చాడు, 30 ఏళ్ళు ఇచ్చాడు, 40 ఏళ్ళు ఇచ్చాడు. కౌంట్ డౌన్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది, కానీ నువ్వు మాత్రం ఆయన కౌంటింగ్లోనికి రావట్లేదు. చూస్తున్నాడు. ఎంతగా చూస్తున్నా నీ బ్రతుకు మారట్లేదు. మొదటి సంవత్సరం ప్రసంగాలు చెప్పించాడు, 2వ సంవత్సరం ప్రసంగాలు చెప్పించాడు, 3, 4, 10, 20, 30, 40, 60 ఏళ్ల దగ్గరకు వచ్చావు. చూస్తున్నాడు. చెయ్యి చాచాడా, కొట్టాడంటే నరకానికి జారిపోయేంత కఠినుడుగా మార్చేస్తాడు. నేను దేవుడే ఒక వ్యక్తిని కరుణిస్తాడు, తేడా వస్తే కఠినుడుగా కూడా మార్చేస్తాడు. ఆయన ఎవరిని కరుణించునో ఎవరిని కనికరించునో మనకు తెలియదు. ఆయన ఎవరినైనా కనికరిస్తాడు, ఎవరినైనా కఠినపరుస్తాడు. ఫరోని ఎందుకండి దేవుడు కఠినపరిచాడంటే పిచ్చి వేషాలు వేస్తాడా? మరి దేవుడి దగ్గర పిచ్చి వేషాలు వేస్తాడా? దేవుని యొక్క ఔన్నత్యాన్ని అవమానపరుస్తాడా? నా బాహుబలం ఏంటో వాడికి చూపించాలి, ఫరోకి నా బలం ఏంటో చూపిస్తానని కఠినపరుస్తున్నాడు. దేవుడే కఠినపరుస్తాడా? దేవుడే కఠినపరిచాడు ఫరోని. దేవుడు కఠినపరుస్తుంటే ఇంక నువ్వు మారవు. దేవుడే తీసుకెళ్ళి నువ్వు భ్రష్ట మనసుకు అప్పగిస్తే ఇక నువ్వు ఎక్కడ మారుతావు? ఎన్ని ప్రసంగాలు చెబుతున్న వాళ్ళు మారరు. మారాలనుకుంటే జక్కయ్య ఒకే ఒక డైలాగ్, జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఇదే ప్రసంగం. అంతే. నా ఇంట్లోనా? రవ్వా, మీరు నా ఇంట్లో ఉండాలనుకుంటున్నారా? నాతో పాటు ఉండాలనుకుంటున్నారా? మేడి చెట్టు దిగు జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఈ మాట చెప్పడానికి ఎంతసేపు అవుతుందండి? నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఆఫ్టర్ ఆల్ ఒక 30 సెకండ్స్లో చెప్పేశాను నేను. ఈ మాట యేసుక్రీస్తు వరకు కూడా ఒక 30 సెకండ్స్లో చెప్పుంటాడు. అంతేనండి, ఇంకా జక్కయ్య మారిపోయాడండి. ప్రభువా, మీరు నా ఇంటికి రావాలంటే నాకు ఎలాంటి అర్హత ఉండాలి ప్రభువా? నేను మాత్రమే కాదు, నా కుటుంబం అంతా మారిపోతాం ప్రభువా. ఇప్పటి వరకు నేను చేసిన మోసాలన్నీ వదిలేస్తానన్నాడు. మార్పు. అమ్మా, ఎవ్వరూ నేను శిక్షించలేదా? నేను కూడా శిక్షించనమ్మా. అయిపోయిందండి ప్రసంగం. నేను కూడా శిక్షించనమ్మా, నిన్ను వెళ్ళి మార్పు, అంతే. అయిపోయింది ప్రసంగం. నేను ప్రసంగం స్టార్ట్ చేసి బ్రదర్ మారండి అని కూర్చున్నాను అనుకో, ఎలా ఉంటుంది? ఏమన్నాడు ఈయన? ఏం చెప్పాడు? మారనన్నాడా? ఏం చెప్తే మేము మారాలా? ఎంతమందిని చూడలేదు ఇలాంటివి. పెద్ద ప్రసంగాలను చూసాం మేము. పెద్ద ప్రసంగికులు వచ్చి మారండి దేవుని కొరకు బ్రతకండి అంటేనేమే మారలేదు. మా ఎక్స్పీరియన్స్ ఈయనకి తెలియదు. మేము కొన్ని 1000 ప్రసంగాలు విన్నాం. ఈయన ప్రసంగానికి మేము మారేది అలాంటిది వెళ్ళలేదు. జస్ట్ మార్కులేసి వెళ్ళిపోతాం అంతే. లాస్ట్లో నచ్చలేదు అనుకో, బాగాలేదన్న ప్రసంగం, బాలే, మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ పెడదాం, ఇంకొక ఆయన తెద్దాం. ఈయన బ్రతకంతా తెచ్చుడే, ఆయన విలువండి ఈయన విలువండి తప్ప మన బ్రతుకులు మారవు. మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నానండి, దయచేసి మార్పులేసే పద్ధతిని మానేయండి. మార్పు చెందాలట, జక్కయ్య మారినట్టుగా మారాలట. కొన్ని 100 ప్రసంగాలు అయ్యాయి, చాలండి.
2 రోజులుగా అరిచి అరిచి చెప్తున్నాను చూసారా, గద్దించి చెప్తున్నాను చూసారా, గీమాలి బ్రతిమలాడి చెప్తున్నాను చూసారా. ఇవన్నీ ఎందుకు తెలుసండి? మనం మారాలని, అంతేనండి. మన మార్పును దేవుడు కోరుతున్నాడని చెప్తున్నామండి. మా ఆవేదన అంతా దేవుడు గొప్పగా మనం చూడాలనుకుంటున్నాడని మిమ్మల్ని గుర్తు చేస్తున్న మాటలని. అందుకేనండి మనకున్న ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించాలి. తక్షణ కర్తవ్యం, అగ్నిలో నుండి కొందరినైనా రక్షించాలట మనం, లేకపోతే నరకం తప్పదట. కనుక ఈ విన్న ప్రసంగాలు, మీ వినికిడిలో ఉన్నటువంటి ప్రతి మాట మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉండి అనేకుల్ని రక్షించేవారుగా ఉండాలని, తేజోవాసుల తక్షణ కర్తవ్యాన్ని మర్చిపోకుండా మీరు బాధ్యత గల క్రైస్తవుడిగా బ్రతకాలని మనస్పూర్వకంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. దయగల దేవా, కృపగల మా తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ భూమి మీద బ్రతుకునిచ్చి బ్రతకటం నేర్పి మాకు కావలసిన సమస్తాన్ని సమకూర్చి మీ రెక్కల చాటున భద్రపరిచి, ఇదిగో తండ్రి, ఈ తరములో ఎన్నో విలువైన సంగతులు మేము వినటానికి మా వినికిడులు ఎన్నో విలువైన మాటలు మాకు వినిపించారు. అందును బట్టి కృతజ్ఞతలు దేవా. విన్న ప్రతి మాట మా మార్పు కోరి మీరు మాకు వినిపించారు తండ్రి. మీ పిల్లల్ని ప్రేమించే మీ మాటలు చెప్పాను దేవా. ఎవరి మీద మాకు ద్వేషం లేదు తండ్రి. మీ పిల్లలంతా మీ కొరకు ప్రయోజకులు అవ్వాలన్న సదుద్దేశంతోనే మీ మాటలు చెప్పాను. మీరు అర్హమైన పాత్రలుగా వాడుకోవాలనే చూస్తున్నారు, కానీ మీ పిల్లలే మీకు అవకాశం ఇవ్వకుండా, మీతో సహవాసంలో లేకుండా మీకు దూరంగా బ్రతుకుతున్న వాళ్ళుగా ఉన్నారు. కొందరినైనా మీ వైపుకు మళ్లించాలన్న సదుద్దేశంతో ఈ మాటలు చెప్పాను తండ్రి. విన్నారు, విన్న మాటలు విని విడిచిపెడతారో, విన్న మాటల ప్రకారంగా వారి బ్రతుకును మలుచుకుంటారో వారికి విడిచిపెడుతున్నాం. తదనంతరం మా ఆత్మీయ తండ్రి అన్నయ్య గారు మాట్లాడడానికి సిద్ధపడుతుండగా ఎన్నో విలువైన సంగతులు అన్నయ్య గారి ద్వారా మాకు అందించండి. మీ కుమారునికి సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించండి తండ్రి. ఇంతటి మహాజ్ఞానాన్ని అనేక మందికి ప్రకటించడానికి శిక్షణనిచ్చి తీర్చిదిద్దిన మా ఆత్మీయ తండ్రి జయశాలి గారిని జ్ఞాపకం చేసుకొని, మీ కుమారునికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి అనేక విలువైన సంగతులు మీ కుమారుడు ద్వారా సమాజానికి తెలియజెప్పమని ప్రాధేయపడుతున్నాం. ఈ 2 రోజుల సభలు అనేకుల ఆత్మీయ మేలు నిమిత్తమై ఇదిగో తండ్రి ఎంతోమంది పిల్లలు కష్టపడ్డారు. కష్టపడిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలను చల్లగా మీరు రెక్కల చాటున కాచి కాపాడమని, ప్రపంచంలో మళ్ళీ విస్తరిస్తున్నటువంటి భయంకరమైన కరోనా బారిన మీ పిల్లలు ఎవరు పడకుండా మీ చల్లని రెక్కల చాటున కాచి కాపాడమని కోరుతూ, వేదిక పైన ఉన్న దైవజనులు దైవదాసులందరినీ చల్లగా మీ రెక్కల చాటున కాచి కాపాడి వారి పరిచర్యను అభివృద్ధి చేయమని కోరుతూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.